బైబిల్ స్టడీ విత్ సృజన్ సెగేవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం మత్తయి శుభవార్తని ధ్యానిస్తూ ఉన్నాము. ఇవాళ మనం మత్తయి శుభవార్త 27వ అధ్యాయాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. 27వ అధ్యాయంలో ప్రత్యేకించి యేసుక్రీస్తు పొందినటువంటి అనేక శ్రమలను గురించి ఇక్కడ మత్తయి గారు అనేక విషయాలను రాశారు. ఇందులో మొదటగా చూసినట్లయితే పిలాతు ఎదుటకి యేసుక్రీస్తు ప్రభువును తీసుకొని పోయినట్లుగా చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తును అరెస్ట్ చేసి గెత్సెమనే తోటలో నుంచి యేసుక్రీస్తును అరెస్ట్ చేసి ఆ తర్వాత పెద్దల సభలో వాళ్ళు విచారించిన తర్వాత పిలాతు ఎదుటకు తీసుకొని వచ్చారు. పిలాతు ఎవరు అని అంటే ఆ ప్రాంతానికి అధికారిగా ఉన్నటువంటి రోమ్ తరపున ఆ ప్రాంతానికి అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి వద్దకు పంపించారనమాట. ప్రాతకాలమున ప్రధాన అర్చకులు ప్రజలందరూ యేసుక్రీస్తును చంపుటకు ఆలోచన చేసిరి. వారు ఆయనను సంఖ్యలతో బంధించి తీసుకొని పోయి అధిపతి యగు పిలాతునకు అప్పగించిరి. సో యేసుక్రీస్తుని తీసుకొని వెళ్ళి పిలాతుకు అప్పగించారు. అయితే ఈ క్రమంలో యూదా మరణించాడు. యూదా ఎందుకు మరణించాడు అనేటువంటి విషయాన్ని పునీత మత్తయి గారు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. గురుద్రోహి యగు యూదా యేసునకు శిక్ష విధింపబడుట చూసి పశ్చాత్తాపం ఉంది. ఆ 30 వెండి నాణ్యంలోని తిరిగి ప్రధాన అర్చకుల యొద్దకు పెద్దల యొద్దకు తెచ్చి నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపం మూటగట్టుకుంటుని అని చెప్పాను. వారు అది మాకేలా నీవే చూసుకొనుమా అనిరి. అప్పుడు అతడు ఆ వెండి నాణ్యంలోని దేవాలయంలో విసిరి కొట్టిపోయి ఉరి వేసుకునేను. ప్రధాన అర్చకులు ఆ నాణ్యంలోని తీసుకొని ఇది రక్తపు డబ్బు కనుక దీన్ని కానుక పెట్టెలో వేయటం తగదు అనుకొని తమలో తాము ఆలోచించి దాన్ని పరదేశీయుల భూస్థాపన నిమిత్తం కుమ్మరివారి పొలం కొనిరి. అందువలన ఆ పొలము రక్తపు పొలము అని నేటికి కూడా పిలువబడుచున్నది. ఇర్మియా ప్రవక్త ప్రవచనం ఇట్లు నెరవేరును. ఇజ్రాయేలీలో కొందరు అతను వెళ్ళగా నిర్ణయించిన 30 వెండి నాణ్యములు వారు తీసుకొని ప్రభువు నాకు ఆదేశించినట్లు కుమ్మరివాని పొలము కొనుటకు వినియోగించిరి. సో ఇక్కడ యూదాకి పేతురుకి మధ్య డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పేతురు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని చెప్పి బహిరంగంగా ప్రజల ముందు ఆయన వ్యతిరేకించాడు. ఒక రకంగా పోప్ స్థానంలో అనగా ఆయన మీద చర్చను ఆయన యేసుక్రీస్తు నిర్మించినప్పటికీ కూడా ఆయన యేసుక్రీస్తును తృణీకరించినటువంటి పేతురు తన తప్పును తాను తెలుసుకొని వెక్కి ఏడ్చాడు. ఇక్కడ యూదా కూడా తన తప్పును తెలుసుకున్నట్లుగా కనిపిస్తుంది. చాలామంది యూదాను తిడుతూ ఉంటారు. యూదాను అప్పగించాడు, ఇక వాడికి నరకమే ప్రాప్తి అన్నట్లుగా చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనం అతని మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవాలి. అతను వచ్చి ఏమంటున్నాడు చూడండి, నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము మూటగట్టుకుంటుని, పాపము చేశాను అనేటువంటి ఆ భావన అతనిలో వచ్చింది. సాధారణంగా పశ్చాత్తాపానికి మొట్టమొదటి లక్షణం ఏంటంటే తాను తప్పు చేశాను అని తెలుసుకోవడమే పశ్చాత్తాపంలో మొదటి లక్షణం. సో ఆ మొదటి లక్షణం ఆల్రెడీ యూదాలో వచ్చింది. నేను ఒక నిర్దోషి రక్తాన్ని మీకు తీసుకొచ్చి అప్పగించాను. యాక్చువల్గా యూదా భావించింది ఏంటంటే యేసుక్రీస్తును చంపుతారని కాదు, ఆయనను బంధించి బెదిరించి వదిలేస్తారు అనేది యూదా భావన అయి ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా యేసుక్రీస్తును చంపుతూ ఉన్నప్పుడు ఆయనకు అది పాపం అనిపించింది. వెంటనే వచ్చి ఆ డబ్బును వారి ఎదుట ఇసిరికొట్టాడు. చూడండి, నెంబర్ 1 ఏం చేశాడంటే మొదటిగా అతను నిర్దోషి రక్తంను అప్పగించి పాపం మూటగట్టుకున్నాను అని పలికాడు బహిరంగంగా. రెండోది, దానివల్ల ఆ పాపం వల్ల లభించినటువంటి ప్రతిఫలం 30 కాసులు ఏదైతే ఉన్నాయో వెండి నాణేలు, ఆ వెండి నాణేలని అతను విసిరికొట్టాడు. ఒక రకంగా వాటిని తిరస్కరించాడు. ఆ పాపపు సొమ్ము నాకు అవసరం లేదనుకున్నాడు. కానీ ఆ తర్వాత పొరపాటు చేశాడు. అతను దేవుని ఎదుటకు వెళ్ళి, దేవా నేను తప్పు చేశాను, నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని అడిగింటే ఈరోజు 12 మంది శిష్యుల్లో యూదా కూడా ఉండేవాడు. ఈరోజు మనం స్మరించుకునే వారిలో యూదా కూడా ఒక పునీతుడై ఉండేవాడు. కానీ అతను ఏం చేశాడో తెలుసా, వెళ్ళి ఊరి పెట్టుకున్నాను అనగా ఊరేసుకొని మరణించాడు. ఈరోజు చూడండి ఎంతమంది చిన్నారులు, ప్రత్యేకించి డిగ్రీ చదివే విద్యార్థులు ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారని, డబ్బులు ఇవ్వలేదని, ఆ పబ్జీ ఆటలకి డబ్బులు ఇవ్వలేదని, పబ్జీ ఆట ఆడడానికి మొబైల్ ఇవ్వలేదని ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్కులు సరిగా రావడం లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు కూడా బిడ్డలు వాళ్ళలోని మ్యాక్సిమం ఎఫిషియన్సీని బయటికి తీసుకురావడానికి మీరు సహాయపడాలి తప్ప వారిలో లేని దాన్ని మీరు బయటికి తీసుకురావాలని మీరు ఫోర్స్ చేయొద్దు. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు. కొంతమంది ఒత్తిడిని భరించగలరు, కొంతమంది ఒత్తిడిని భరించలేరు. అరే, మన బిడ్డల కంటే మార్కులు ముఖ్యమా? భవిష్యత్తులో ఈరోజు లిటరల్గా మాట్లాడుకుందాం, 5-6 తరగతులు చదివిన వాళ్ళు మంత్రులు అవుతున్నారు. సో ప్రపంచంలో బతకడం అనేది పెద్ద విషయం కాదు. బతకడానికి నువ్వు పిహెచ్డీలు చేసి ఉండాల్సిన అవసరం లేదు. పిహెచ్డీలు చేసి ఈ రోజు కూడా 60-70 వేల శాలరీకి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు 5వ తరగతి 6వ తరగతి కూడా పాస్ అవ్వకుండా లక్షల జీతాలు తీసుకుంటూ వేల కోట్ల కుంభకోణాలు చేసే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. బతకడం పెద్ద సమస్య కాదు. కానీ మన జీవితాన్ని అక్కడితో ముగించేసుకుంటే తర్వాత ఏంటి? ఇక్కడ అవకాశం ఉంది యూదాకి. యూదా ఒక పునీతుడు అవ్వడానికి అవకాశం ఉంది. ఆ క్షణంలో అతను పోరాడి ఉండొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే యూదా ముందు తనకున్న మార్గం ఉరిపెట్టుకునే బదులు ఒక కత్తి తీసుకొని పోయి వాళ్ళ మీద దాడి చేసి ఉండొచ్చు. ఇప్పుడు పేతురు చేయలేదా? ఒకవైపు పేతురు చేసినా కూడా పేతురుని క్షమించాడు యేసుక్రీస్తు. అంటే మనలోని ఆలోచనలు, మనలోని భావాలు అనేవి మరణించడానికి వెళ్ళే వైపు బదులుగా ఇంకొక వైపు తీసుకెళ్ళొచ్చు దాన్ని. మీరు ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నారు,
ఎవరో ఇప్పుడు లవర్ వదిలేశారని బాధలో ఉన్నారు. లవర్ ఎందుకు వదిలేశారు? మీలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి? లేదా వాళ్ళకి బెటర్ వ్యక్తి ఇంకొకరు ఎవరో దొరికారు, లేదా డబ్బున్న వ్యక్తి ఇంకొకరు ఎవరో దొరికారు, లేదా మీరు సాడిస్ట్గా బిహేవ్ చేస్తుంటే మీ దగ్గర ఉండలేక ఇంకొకరి దగ్గరికి వెళ్ళారు. సో అప్పుడు మీ బలహీనతలను తెలుసుకోండి. అదొక మార్గం, దేవుడు కల్పించేటువంటి ఒక అవకాశం అది. అట్లా తెలుసుకోకుండా లవ్ ఫెయిల్ అయిపోయిందని, ఆ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని, ఇవన్నీ చాలామంది ఆలోచించి ఒత్తిడికి లోనైపోతుంటారు. ప్రత్యేకించి తల్లిదండ్రుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల మీద ఎట్లాంటి ఒత్తిడి పెట్టద్దు. నేనే ఎగ్జాంపుల్ చెప్తా. నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎన్ఏ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, నెట్వర్క్ అనాలిసిస్. అసలు జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను గిన ఈ విద్యాశాఖ మంత్రిని కానీ అయినా అనుకోండి కేంద్రంలో, ఆ ఎన్ఏ అనే సబ్జెక్టుని తీసేస్తాను. నేను నెట్వర్క్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్ని బీటెక్లోంచి తీసేస్తాను. ఆ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదండి, జస్ట్ కిడ్డింగ్ అంతే. అంటే అంత ద్వేషం నాకు ఆ సబ్జెక్ట్ మీద. ఎందుకంటే దాంట్లో నేను ఫెయిల్ అయ్యా, నన్ను అది ఫెయిల్ చేయించింది. అంటే నేను చదవలేదు, ఓకే, దట్టు అది నాకు అర్థం కూడా కాలేదు. అదొక సెకండ్ రీజన్ ఉంది. నేను చదవలేకపోయాను, ప్లస్ అది నాకు అర్థం కాలేదు. దానికి తోడు ఆ సబ్జెక్టే టఫ్ నాకు ప్రత్యేకించి. ఇప్పుడు ఈ రోజుల్లో 75కి 75 తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు బీటెక్లో. కానీ ఆ విషయం నేను మా నాన్నకు చెప్పినప్పుడు, మా నాన్నకు చెప్పే ముందు నేను భయపడి ఉండొచ్చు, లేదా నేను ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు ఓ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయానని. కానీ నేను మా నాన్నకు ఆ విషయం చెప్పినప్పుడు మా నాన్న ఒకే ఒక సెకండ్ గ్యాప్ తీసుకొని ఒకటే మాట అన్నాడు, మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్నాడు. అంతే, ఇంకేమనలేదు. నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు, ఎందుకు సరిగ్గా చదవలేదు, ఇట్లా ఏం తిట్టలేదు. ఎందుకు తిట్టలేదంటే నా మ్యాక్సిమం కృషి నేను పెడతాను అని మా నాన్నకు తెలుసు. పెట్టినా కూడా ఫెయిల్ అయ్యాడనంటే ఇది వాడికి చేత కాలేదు అని అన్నప్పుడు నేను సపోర్ట్ ఇవ్వాలి తప్ప నేను నిందించకూడదు అనేటువంటి విషయం మా నాన్న నేర్చుకున్నాడు. అందుకని ఆయన ఒకే ఒక మాటలో తగ్గొట్టాడు. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎంత కట్టాలి ఫీజు అన్నాడు. అంతే, అంతటితో అయిపోయింది. ఈరోజు తల్లిదండ్రులు అలా లేరు. అని వాడికి 100కి 98 మార్కులు వస్తే మిగిలిన 2 మార్కులు ఏమైనా అని తిట్టేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. సో అట్లా ఉండొద్దు. ఎందుకంటే అల్టిమేట్గా అవన్నీ కూడా ఉరికి దారితీస్తాయి. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి మార్గాలుగా మారుతాయనే విషయాన్ని గుర్తించండి. ఇదే యూదా విషయంలో కూడా జరిగింది. ప్రధాన అర్చకులు ఆ తర్వాత ఆ డబ్బులను తీసుకొని వెళ్ళి, ఇది రక్తం వల్ల వచ్చింది, ఆ నిర్దోష రక్తం అని అతనే అంటున్నాడు కదా, ఎందుకు వచ్చిన రిస్క్లే, దాన్ని కానుకల పెట్టెలో వేయడం కంటే కూడా తీసుకొని పోయి ఏదో ఒక పొలం కొందాము. ఆ విదేశీయులు ఉంటున్నారు కదా ఆల్రెడీ మన దేశంలో, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళందరినీ కూడా పూడ్చుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఒక పొలాన్ని కొన్నారు. అకెల్దమా అని పిలుస్తారు ఆ పొలం ఏంటంటే సాధారణంగా యూదా అంటేనే ఎడారి ప్రాంతం. అదేంటంటే బొరియల్లాగా ఉంటుంది అనమాట. అంటే నేలల్లోనే సహజంగా గుంతలు ఉంటాయి. సో ఎవరైనా చనిపోతే స్ట్రైట్గా వెళ్ళి ఆ గుంతలో పడేసి కొంచెం మట్టి పైది తోసేస్తే సరిపోద్ది అనమాట. సో అట్లాంటి పొలాన్ని ఒకటి కొన్నారు. అది ఇర్మియా ప్రవక్త పలికినటువంటి పలుకులు దానివల్ల నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే పునీత మత్తయ్య గారు దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత పిలాతు ప్రశ్నలు వేయడం, యేసుక్రీస్తు మౌనంగా ఉండడం. యేసు అధిపతి ఎదుట నిలువగా, నీవు యూదుల రాజువా అని అతడు ప్రశ్నించను. నీవు అన్నట్లే అని యేసుక్రీస్తు సమాధానం వసగను. ప్రధాన అర్చకులు పెద్దలు ఆయనపై నేరం మోపిరి, కానీ ఆయనకి ఎట్టి ప్రత్యుత్తరము ఇయ్యలేదు. అప్పుడు పిలాతు, వారు నీపై మోపుచున్న నేరములను వింటలేదా అని ఆయన ప్రశ్నించను. ఒక్క నిందారోపణకైనను యేసు బదులు పలుకుండట చూసి పిలాతు ఆశ్చర్యపడెను. ఈవెన్ ఆయనే కాదు, మనం కూడా ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మీద వాళ్ళు అనేక కూట సాక్ష్యాలు తెస్తూ ఉన్నారు. ఓకే, వాళ్ళు తెచ్చిన ఏమైనా రైట్ అయితే రైట్ అని చెప్పొచ్చు, లేదా రాంగ్ అయితే రాంగ్ అని చెప్పొచ్చు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పట్లేదు, ప్రశాంతంగా సైలెంట్గా ఉన్నాడు. ఒక విషయానికి మాత్రం సమాధానం ఇచ్చాడు. అతను ఏమన్నాడంటే, యూదుల రాజువా అని అడిగాడు. యూదుల రాజువా అంటే అవును అన్నాడు, నీవు అన్నట్లే అన్నాడు. అంతే తప్ప మిగిలిన ఏ క్వశ్చన్స్కి, ఏ నింద ఆరోపణలకు కూడా ఆయన స్పందించడం లేదు. అలా ఎందుకు స్పందించడం లేదు అని మనం అర్థం చేసుకోవాలంటే దాని గురించి ఒక ప్రవచనం ఉంది. అదే యెషయా 53. ఇది చాలా ఫేమస్ మెస్సియానిక్ ప్రవచనం అంటాము. యూదులు దీన్ని ఈరోజు అసలు అంగీకరించే స్థితిలో లేరు. 53వ అధ్యాయాన్ని, యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని అంగీకరించే స్థితిలో లేరు. చూడండి, 53వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉంది. దౌర్జన్యముకు గురి అయిన అతడు వినయముతో సహించను, పల్లెత్తు మాట అనడయ్యను. అతడు వదకు కొనిపోబడు గొర్రె పిల్ల వలను, ఉన్ని కత్తిరింపబడు గొర్రె వలను మౌనంగా ఉండనే కానీ నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యముగాను అన్యాయముగాను కొనిపోయిరి. అతడి గతిని పట్టించుకున్న వారే లేరు. ఆయన అతన్ని నరికి సజీవుల లోకము నుంచి తొలగించిరి. మన ప్రజల పాపము కొరకు అతనిని వధించిరి. చూడండి, ఎవరి గురించి చెప్తున్నారు ఇది? యెషయా ప్రవక్త రాబోయేటువంటి మెస్సయ్య గురించి చెప్తూ ఉన్నాడు. అందుకనే యూదులు ఈ అధ్యాయాన్ని అంగీకరించరు. ఈ అధ్యాయాన్ని గురించినటువంటి వ్యాఖ్యానాలు ఎక్కువగా చేయరు. యేసుక్రీస్తు అనుభవించినటువంటి శ్రమలన్నీ ఉన్నాయి చూడండి. ఇదిగో 3వ వచనం నుంచి చదువుతాను చూడండి. యేసుక్రీస్తు అనుభవించిన శ్రమలు ఈ 3వ వచనం నుంచి చూడండి. 53వ అధ్యాయం. ఇది పాత నిబంధన. యేసుక్రీస్తు కంటే కొన్ని వందల సంవత్సరాల ముందు రాయబడినటువంటి గ్రంథంలోనే యేసుక్రీస్తు గురించి ఉంది. చూడండి 3వ వచనం నుంచి, ప్రజలు అతనిని చిన్న చూపు చూసి తృణీకరించితిరి,
అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు. జనులు అతన్ని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన రోగములను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపట్టినని మనము భావించితిమి. కానీ మన తప్పిదముల కొరకు అతను గాయపడెను, మన పాపముల కొరకు అతను నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానం కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను. మనందరము గొర్రెల వలె దారి తప్పితమే, ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవను తొలగిపోయాను. కానీ ప్రభువు మనందరి దోషమును అతని మీద మోపెను. ఎందుకని సైలెంట్గా ఉన్నాడంటే, ఇదిగో ప్రవచనం నెరవేరాల్సి ఉంది. ఏమని? అతడు దౌర్జన్యానికి గురైనా కూడా వినయంతో సహించాడు. ఇక్కడ సహించడం అనేది ముఖ్యం. అందుకనే యేసుక్రీస్తు అక్కడ అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా మౌనం వహిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించాలి. దానికి తోడు పోనీ ఆయన నోరు తెరిచి నిజమే మాట్లాడాలనుకుందా, అక్కడ ఏమన్నా పరిస్థితి మారుతుందా అంటే లేదు. ఎందుకనంటే ఇక్కడ వీళ్ళందరూ ఏకమయ్యారు, పిలాతు సహా. అలా ఏకమైనప్పుడు చేయడానికి ఇంకా పరిస్థితులు ఏమీ లేవు. సో అలా చెప్పడం కంటే కూడా, చెప్పి వీళ్ళ ద్వారా ఏదో జాలి పొందడం కంటే కూడా ఆ ప్రవచనాన్ని నెరవేర్చడం ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఫాలో అయి ఉండొచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకా చూసినట్లయితే న్యాయపీఠం ఎదుట మరణశిక్ష విధించడాన్ని మనం చూస్తున్నాము. ఆ రోజుల్లో 15వ వచనం నుంచి 26వ వచనం వరకు ఈ పార్ట్ అంతా ఉంటుంది. సో ఆ రోజుల్లో జనులు కోరినటువంటి ఒక బందీని విడుదల చేసేటువంటి ఆచారం అధిపతికి ఉంటుందన్నమాట. ఈ పాస్కా పండుగ సందర్భంగా ఎవరైనా జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీని విడుదల చేయవచ్చు అనమాట. అందులో ప్రజలందరూ గుమిగూడి రాగా, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నాను, బరబ్బన, క్రీస్తు అనబడి యేసునా అని అడిగిన. బరబ్బా అంటే ఎవరంటే ఈయన కూడా ఒక జలట్ అనమాట. రోమన్ల మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. బరబ్బా అనేటువంటి పేరు రెండు పదాల కలయిక, బార్ ప్లస్ అబ్బా. బార్ ప్లస్ అబ్బా అంటే తండ్రి, బార్ అంటే తనయుడు, తండ్రి యొక్క తనయుడు అనేది ఒరిజినల్ మీనింగ్. కానీ ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా దేవుని యొక్క కుమారుడు. సో తండ్రి యొక్క తనయుడు కోసం స్వయంగా యేసుక్రీస్తునే వాళ్ళు ప్రజలు తిరస్కరించారు. అక్కడ వాళ్ళు అంటూ ఉన్నారు, పిలాతు వారిని అడుగుతున్నాడు, ఎవరిని విడుదల చేయాలి? అసూయ వలన వారు ఆయనను అప్పగించరని పిలాతు గ్రహించాడు. అంతేకాకుండా అతను న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య నేను కలలో ఒక విషయంలో అతని కారణంగా మిగుల బాధపడి తిని కనుక ఆ నీతిమంతుని విషయంలో నీవేమి జోక్యం చేసుకోవలదు అని వాళ్ళ భార్య పిలాతుకు ఒక సందేశాన్ని పంపింది. పిలాతు భార్యకు ఆల్రెడీ కళ వచ్చిందంట. అందులో ఆ కళలో ఏదో ఆమె బాధపడిందంట. ఆ బాధ అతని వల్ల, అనగా యేసుక్రీస్తు వల్ల బాధపడినట్లుగా చూస్తూ ఉందంట. అందువల్ల నువ్వు ఆ నీతిమంతుని విషయంలో ఏలు పెట్టొద్దు అని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు మరణించి తిరిగి పునరుత్థానం అయిన తర్వాత ఈ పిలాతు ప్లస్ ఈయన భార్య పేరు కూడా ఏదో ఉంది, మర్చిపోయాను, నా పుస్తకంలో కూడా రాశాను, పేరు గుర్తులేదు. సో ఆ భార్య కూడా మారిపోయి క్రైస్తవురాలు అయినట్లుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది. సో ఆ భార్య అలా పంపించినప్పుడు పిలాతుకు విషయం అర్థమైంది. ఓకే, ఇతను అద్భుత కార్యాలు చేస్తున్నాడు, యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు, కానీ నా అధికారానికి ఇతని వల్ల వచ్చినటువంటి థ్రెట్ ఏం లేదు, అనగా ఇతనేమి జనాలను ప్రోగు చేసి గుంపు చేసి అతనికి వాళ్ళని రెచ్చగొట్టే మాటలు ఏం చెప్పట్లేదు, అన్ని ఆధ్యాత్మిక విషయాలు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆ అసూయ అనేది ఎందుకు వచ్చింది? దైవాజ్ఞలు బోధించాల్సినటువంటి బోధకులు వాటిని బోధించడం లేదు, వాటిని యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు కనుక అతని మీద అసూయ వలన వీరు నా దగ్గరికి తీసుకొచ్చారనే విషయాన్ని పిలాతు గ్రహించాడు. అంతేకాకుండా తన భార్య కూడా తీసుకొని ఒక విషయాన్ని చెప్పింది. ఇప్పుడు ఏమైంది? 2 రకాల సాక్ష్యాలు పిలాతు వద్దకు వచ్చాయి. సో పిలాతు ఈ విషయంలో యేసుక్రీస్తు నిర్దోషి, ఇతడు ఎలాంటి అన్యాయం చేయలేదు అనేటువంటి విషయాన్ని గుర్తించి 20వ వచనంలో తర్వాత అంటున్నాడు, ప్రధాన అర్చకులు పెద్దలను బరబ్బను విడిపించుటకు యేసును చంపటకు అడగవాలని జనసమూహాలను ఎగదోస్తే ఈ ఇద్దరిలో ఎవరిని విడిపింపగలను కోరుచున్నారని పిలాతు వారిని అడిగితే బరబ్బనే విడుదల చేయాలి అని కోరారు. అట్లయినా ఈ క్రీస్తు అనబడి యేసుని ఏం చేయాలి అని అడిగితే వారిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి. అతడు ఏమి దుష్కార్యం చేసిన అని అడుగ్గా వారికి సిలువ వేయుడు అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు తాను ఏమీ చేయజాలనని ప్రజల్లో తిరుగుబాటు రాగలదని తెలుసుకొని నీరు తీసుకొని వారి ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తము విషయమున నేను నిరపరాధిని, అది మీరే చూసుకోండు అని. అందుకు వారు ఆయన రక్తం మాపైన మా బిడ్డల మీద పడునుగా కానీ కేకలు పెట్టిరి. అప్పుడు బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు ఆయనను వారికి అప్పగించెను. చూడండి, ఇందులో కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయాల్సినవి ఏంటంటే, పిలాతు యేసుక్రీస్తును తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యేసుక్రీస్తు తప్పు చేయలేదనేటువంటి విషయం మనకు అర్థమైనప్పుడు అతన్ని తప్పించడానికి ఒక ఆప్షన్ని తీసుకొని వచ్చాడు. ఇదిగో బరబ్బా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, పండుగ సందర్భంగా ఒక వ్యక్తిని విడుదల చేసే ఆచారం ఉంది కదా, ఈ సందర్భంగా యేసుక్రీస్తును విడుదల చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారు అని చెప్పి వాళ్ళ ఎదుట ఆప్షన్ పెట్టినప్పుడు వారు యేసుక్రీస్తుకు బదులుగా బరబ్బాని ఎంచుకున్నారు. బరబ్బాని ఎంచుకున్న తర్వాత ఇతన్ని ఏం చేయాలని అడిగితే ఇతన్ని సిలువ వేయండి అని వాళ్ళందరూ అడిగితే అప్పుడు పిలాతు అడిగాడు, ఇతను చేసినటువంటి తప్పు ఏంటి అని అంటే అన్ని సిలువ వేయండి అని అరుస్తూ ఉన్నారు తప్ప
అతను చేసినటువంటి నేరం ఏంటి అనేది చెప్పడం లేదు. అలా చెప్పనప్పుడు సరే ఇక అతనికి ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే ఈ పిలాతు రోమన్ సీజర్ కింద పనిచేస్తూ ఉన్నాడు. రోమన్ సీజర్ అంటే రోమన్ రాజు. సో ఆ రోమన్ రాజు కింద పనిచేస్తున్నాడు. ఈ ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఆ అల్లకల్లోలంగిన సృష్టిస్తే అది సీజర్ దాకా వెళ్తే సీజర్ పిలాతుని తీసేస్తాడు. ఎందుకంటే నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతున్నావు కాబట్టి నిన్ను తొలగిస్తున్నాను అంటారు. అందువల్ల ఆయన దానికి ఒప్పుకుంటూనే అంటూ ఉన్నాడు. ప్రజల ఎదుటకు వచ్చి యాక్చువల్గా ఇతను పిలాతు అనేటువంటి వ్యక్తి రోమను ప్రజల ఎదురుగా చేతులు కడుక్కుంటున్నాడు. ప్రజల ఎదురుగా కంటే చెప్పడం కూడా ఎదురుగా సూర్యుడు ఉంటాడు. సో ఆ సూర్యుడు ఎదురుగా చేతులు తీసుకొని వచ్చి ఇతని యొక్క రక్తం, ఈ నీతిమంతుని యొక్క రక్తం విషయంలో నేను నిరపరాధిని అని సూర్యుడు ఎదుట ఒప్పుకుంటున్నాడు. నాకు ఈ విషయంతో సంబంధం లేదు, ఇది ప్రజల కోరిక మేరకు చేస్తున్నానని సూర్యుడు ఎదుట వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా ఇప్పుడు ప్రజలంతా కూడా చూడండి, ప్రజలు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళంతా నిజమైన దేవుడైనటువంటి యావే దేవుడిని ఆరాధించేటువంటి వారు. పిలాతు రోమను, అతను ఒక సూర్యుడిని ఆరాధించేవాడు. సూర్యుడిని ఆరాధించేటువంటి ఒక వ్యక్తి న్యాయం ఏది అన్యాయం ఏది అనేది తెలుసుకోగలిగాడు. కానీ నిజమైనటువంటి యావే దేవుడిని ఆరాధిస్తున్న వారు మాత్రం ఆ కన్నులు వాళ్ళకి మూతబడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అట్లా గుర్తించలేని వారి ఎదుట పిలాతు తన చేతులు కడుక్కొని అంటున్నాడు, ఇతని రక్తంతో నాకు సంబంధం లేదంటే వాళ్ళు అంటున్నారు, అతని రక్తం మా మీదను మా బిడ్డల మీదను పడును గాక అని అన్నారు. బాగా ఆలోచించండి, ఇది దేనికైనా రిలేట్ అవుతుందా? మా బిడ్డలు మా మీదను మా బిడ్డల మీదను అంటే అది 1-2 తరాలు. 1-2 తరాలు అని అంటే క్రీస్తు శకం రోమా 70లో జరిగినటువంటి యుద్ధం. సో ఆ 70లో జరిగినటువంటి యుద్ధంలో అనేక మంది యూదులు మరణించారు. ఒక రకంగా వారు తమ శిక్షణ తామే కొని తెచ్చుకున్నారు. అసలు వాళ్ళు ఆ నోరు మూసుకొని ఉన్నా కూడా ఏమి అట్లా యూదులు చనిపోయేవారు కాదేమో. వాళ్ళు ఏమన్నారు, ఆ నీతిమంతుని రక్తం మా మీదను మా బిడ్డల మీదను ఉండునుగాక అన్నారు. ఆ విధంగా వారు తమ మరణాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత యేసుక్రీస్తుని ఆయన సిలువ వేయడానికి అప్పగించాడు. ఆ తర్వాత చూసినట్లయితే ప్రభువును పరిహసించుట. అప్పుడు అధిపతి యొక్క సైనికులు ఆయనను రాజ ప్రాంగణములకు తీసుకొని పోయి ఆయన చుట్టూ సైనికులందరినీ సమకూర్చి వారు యేసు వస్త్రములను ఒలిచి ఎర్రని అంగీని ధరింపజేసిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన శిరముపై పెట్టిరి. కుడి చేతిలో వెదురు కోల నుంచిరి. మరియు ఆయన ముందు మోకరిల్లి, యూదుల రాజా నీకు జయమని అవహేళనము చేసిరి. సైనికులు ఆయనపై ఉమిసి ఆయన చేతిలోని వెదురు కోలను తీసుకొని తలపై మోదిరి. వారిట్లో పరిహసించిన పిమ్మట అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి సిలువ వేయుటకై తీసుకొని పోయిరి. ఇప్పుడు బాగా గమనించినట్లయితే యేసుక్రీస్తును వాళ్ళు ఎంతగా హింసిస్తున్నారు అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన వస్త్రాలన్నీ తీసేసి ఒక ఎర్రని వస్త్రాన్ని ధరింపజేశారు. ఒక రకంగా ఆయన రక్తాన్ని చెందించబోతున్నాడు ప్రజలందరి కొరకు అనేటువంటి ఆ ఇండైరెక్ట్ సందేశాన్ని ఒక రకంగా వాళ్ళే ఆయనకు తొడిగినట్లయింది. అంతేకాకుండా ఆయన తల మీద ఒక ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఈ ముళ్ళ కిరీటం అనగానే మీకు ఏదన్నా గుర్తొస్తుందా? పాత నిబంధనలో అబ్రహాము ఈసాకును బలిగా అర్పించాలి అని అనుకున్నప్పుడు, అనగా దేవుడు అతన్ని కోరాడు. అబ్రహామును కోరాడు, అబ్రహాము నీ కుమారుని నాకు బలిగా అర్పించంటే అబ్రహాము ఆలోచించకుండా తన బిడ్డను తీసుకొని వెళ్ళి పరుండు పెట్టి కత్తితో ఎత్తి చంపబోతున్నటువంటి క్రమంలో దేవదూత ప్రత్యక్షమై అబ్రహాము ఆగు, నీ యొక్క విశ్వాసాన్ని టెస్ట్ చేయడానికి ఇలాంటి టెస్ట్ పెట్టాను తప్ప నిజంగా బిడ్డను చంపడానికి కాదు అని చెప్పి చుట్టూ చూడు అని అంటే అక్కడ ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ఒక గొర్రె పిల్ల కనిపిస్తుంది. ఇది మనకు మొదటి గ్రంథంలో కనిపిస్తుంది, ఆదికాండంలో, అబ్రహాము ఆ చాప్టర్స్లో. సో ముండ్ల పొదల్లో చిక్కుకున్నటువంటి ఒక గొర్రె పిల్ల ఇస్సాకు బదులుగా బలి అయింది అక్కడ. ఆ బలి అయిన గొర్రె పిల్ల ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఈరోజు ఇక్కడ ముళ్ళ కిరీటం పెట్టడం ద్వారా అదే జరుగుతుంది. అంతేకాదు, ఈ ముళ్ళ కిరీటం అని అంటే ముళ్ళు అంటే ఆల్మోస్ట్ 3 ఇంచెస్ వరకు ఉంటాయి. ఆ రోజుల్లో ఎడారిలో, ఆ యూదా ఎడారిలో ముళ్ళు ఉండేవి. ఆ ముళ్ళు 3 ఇంచెస్ వరకు పెరిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ముళ్ళని తీసుకొని వచ్చి ఏం చేస్తారంటే తల మీద గుచ్చుతారు. ఆ ముళ్ళకి విషం ఉండేదన్నమాట. ఆ తల మీద గుచ్చినప్పుడు తలగుండా ఆ విషం అనేది శరీరంలో ప్రవహించేది. సో ఆ విధంగా వాళ్ళు ఎక్కువ సిలువ వేసినటువంటి వ్యక్తులు సిలువ మీద మరణించడానికి ఆ విషం కూడా తోడ్పడేది. సో అట్లాంటివి దాన్ని తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు ఆ తల మీద పెట్టి ఆ కర్ర తీసుకొని, ఆయన చేతిలో ఒక కర్ర నుంచారు ఆల్రెడీ, కర్ర తీసుకొని మళ్ళీ ఆ కర్రతో ముళ్ళ కిరీటాన్ని తల మీద కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత శిలోమానిపై యేసుక్రీస్తు 32వ వచనం నుంచి 44వ వచనం వరకు ఈ విధంగా ఉంది. మార్గమధ్యమున వారు సిరేనియా సీమోనును చూసి శిలువ మోయుటకు అతన్ని బలవంతపరిచిరు. వారు కపాల స్థలము అను నామాంతరం చెందిన గొల్గొతా అన్న స్థలమునకు చేరి చేదు గలిపిన ద్రాక్షారసం ఆయనకు త్రాగనిచ్చిరు, కానీ దాన్ని రుచి చూచి ఆయనను త్రాగుటకు ఇష్టపడకపోయాను. వారు ఆయనను శిలువ వేసిరి, చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిరి. వారు అచట కూర్చొని కావలి కాయచునని ఇతడు యూదుల రాజు యేసు అను నిందారోపణ ఫలకం ఆయన తల పైభాగమున ఉంచిరి. ఆయనతో పాటు కుడి ఎడమల 2 దొంగలు శిలువ వేయబడిరి.
వచ్చిపోవారు తలలూపుచు ఆయనను దూషించుచు దేవాలయం పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకునుము, దేవుడి కుమారుడు వనిచో శిలువ మీద నుంచి దిగిరమ్ము అని పలికిరి. అట్లే ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులను పెద్దలతో కలిసి ఇతరులను రక్షించను కానీ తాను రక్షించుకోలేడు. ఆయన ఇతడు ఇజ్రాయేలీల రాజు కదా, ఇప్పుడు శిలువ నుండి దిగిరానిమ్ము, ఇప్పుడు మేము విశ్వసింతుము అని హేళన చేసిరి. ఇతడు దేవుని నమ్మెను, నేను దేవుని కుమారుడును అని చెప్పాను కనుక దేవునికి ఇష్టమైన ఇతనిని ఇప్పుడు రక్షింపనిమ్ము అనిరి. అదేవిధంగా ఆయనతో పాటు శిలువపై కొట్టబడిన దొంగలు కూడా ఆయనను అటుననే దూషించిరి. ఆ తర్వాత యేసుక్రీస్తుని తీసుకొని వెళ్ళారు, యేసుక్రీస్తుని సిలువ వేశారు. సిలువ వేసే ముందుగా ఆయన మార్గ మధ్యంలో చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. సిలువ అంటే ఆల్మోస్ట్ ఈ రోజుల్లో మనం గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఫాదర్లు లేదంటే బోధకులు ఇతర బోధకులు శిలువ మోసుకుంటూ వెళ్తారు. ఆ శిలువ పెద్ద బరువు ఏమి ఉండదు, అది తయారు చేయించింది. ఇది ఆ రోజుల్లో యేసుక్రీస్తుకు వాడినటువంటి శిలువ ఆల్మోస్ట్ 90 కేజీల వరకు బరువు ఉండేది అని చెప్పారు. సాధారణ మానవుడు యేసుక్రీస్తు కూడా అరౌండ్ 70-80 మధ్యలో ఉండుండొచ్చు ఆరోగ్యవంతుడైతే. సో ఆ వ్యక్తి కంటే ఎక్కువ బరువు అయినటువంటి ఆ శిలువను ఆయన మీద పెట్టి మోయిస్తూ ఉన్నప్పుడు ఆయన మధ్యలోనే చనిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన ముందుగా క్రూరంగా హింసించారు, కొరడాలతో కొట్టారు, తలలో ముండ్ల కిరీటం పెట్టారు. సో ఈ పరిస్థితుల వల్ల ఆయన చాలా రక్తం కోల్పోయాడు, ఇంకా నడిచేటువంటి పరిస్థితి లేదు. అట్లాంటి సమయంలో సిరేనియా అనేది ఆఫ్రికాలో ఒక దేశము కొంతమంది ఈ రోమన్లు వచ్చి ఆఫ్రికాలో ఉన్నటువంటి కొంతమంది బానిసలను తీసుకొని వెళ్ళి రోమన్లో ఉంచుకున్నారు. అట్లా రోమన్ నుంచి ఇజ్రాయేల్కి కూడా వచ్చారు. సో అట్లా ఒక ఆఫ్రికా జాతికి చెందినటువంటి సిరేనియా సీమోన్ అనేటువంటి వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని కపాల స్థలం అనేటువంటి వ్యక్తి ఆ స్థలం వరకు కూడా శిలువ మోయాల్సిందా యేసుక్రీస్తుకు తోడుగా ఆ వ్యక్తిని జత చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం అనుకుంటూ ఉంటాం ఏమని, ఆఫ్రికా వాళ్ళు తక్కువ అని, వాళ్ళు ఏదో నల్లగా ఉన్నారని మనం అట్లా ఫీల్ అవుతూ ఉంటాం. బట్ ఇక్కడ చూడండి, లాజికల్గా ఆలోచించండి, యేసుక్రీస్తుకు సహాయపడింది ఎవరు? ఒక నల్లజాతి వ్యక్తి యేసుక్రీస్తుకు సహాయపడ్డాడు. ఆ రోజు ఏ తెల్లజాతీయుడు, ఏ రోమను, ఏ యూదా వ్యక్తి కూడా అక్కడ యేసుక్రీస్తుకు సహాయం చేయడానికి రాలేదే. అక్కడ వచ్చిందల్లా ఎవరు అని అంటే ఒక నల్లజాతి వ్యక్తి. ఈరోజు మనం ఏం చేస్తామంటే ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసేటువంటి కులము, జాతి అహంకారం ఈరోజు మన మనసుల్లో పెట్టుకుని ఉంటాము. మరి మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తుకి ఒక నల్లజాతి వ్యక్తి సహాయం చేశాడు, ఆ వ్యక్తి సహాయాన్ని యేసుక్రీస్తు స్వీకరించాడు అని అంటే అది ఎంత పెద్ద గొప్ప విషయం. సో దాన్ని మనం గుర్తించాలి. అదేంటంటే శిలువ మోయడం అనేది ఆ రోజు యేసుక్రీస్తుతో ముగిసిపోదు, ఈరోజు మనం కూడా మోయాల్సి ఉంది. ఆ రోజు సిరేనియా సీమోను తోడ్పడడానికి అదే కారణం. శిలువ అనేది యేసుక్రీస్తుతో ముగిసేటువంటి అంశం కాదు. ఈరోజు నువ్వు నేను కూడా నీ కష్టాలను, నా కష్టాలను, నీ సుఖాలను, నా సుఖాలను మోసుకుంటూ మన జీవితంలో ముందుకెళ్ళాలి. తన శిలువను మోసుకుంటూ తనను నా వెంబడించేవాడే అసలైన శిష్యుడు అని యేసుక్రీస్తు అంటాడు. సో అట్లా మనం ఉండాలి, నిజమైనటువంటి శిష్యుల్లాగా ఉండాలి అని చెప్తూ ఉన్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తుకు చేదు చిరకనిచ్చారు. మన చేదు చిరక అంటే ద్రాక్ష సారాయము బాగా చేదుగా ఉండేది అని అంటే బాగా ఏమంటారు దాన్ని, మురగబెట్టింది అంటారు. చూడండి, ఎక్కువ కాలం ఫెర్మెంటేషన్ అంటారు, మరి తెలుగు ఎగ్జాక్ట్ వర్డ్ దొరకట్లేదు నాకు. సో ఆ ఫెర్మెంటేషన్ ఎక్కువగా ఉంటే దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది తాగినట్లయితే మత్తులో ఉంటారు. శిలువ మీద ఉన్న వాళ్ళు సిలువలో ఉంటే అనుభవించేటువంటి శ్రమ అనేది తెలియదు. అందుకనే చూడండి, యేసుక్రీస్తు దాని రుచి చూసి త్రాగుటకి ఇష్టపడకపోయాను. ఎందుకనంటే ఆయన ఏదో మత్తులో చనిపోవాలని అనుకోలేదు. సాధారణంగా ఈ చుట్టూ ఉన్నటువంటి దొంగలందరికీ కూడా అది అందిస్తూ ఉంటారు చేదు చెరక. ఎందుకనంటే ఆ నొప్పిని తట్టుకోవడానికి కొంచెం మత్తు మంది అనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తాం కదా, తాగుడు వ్యసనాలకు లోనైన వాళ్ళు ఉంటారు, బాధలన్నీ మర్చిపోవడానికి తాగుతారు. ఆ కాసేపు తాగినంతసేపు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి. సో అట్లాగే ఈరోజు యేసుక్రీస్తుకి వాళ్ళు ఆ చేదు చెరకను అందిస్తున్నారు. ఎందుకంటే ఆ తాగితే మత్తులో ఉంటాడు, కొంచెం నొప్పి తెలియకుండా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు నేను మత్తులో చనిపోవాలని ఆయన అనుకోలేదు, అందుకనే దాన్ని స్వీకరించలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు శిలువ వేశారు, చీట్లు పంచుకొని ఆయన వస్త్రాలను పంచుకున్నారు. ఇది కూడా ఆల్రెడీ ప్రవచనం పాత నిబంధనలో ఉంది. నా వస్త్రాలను ఒలుచుకొని పంచుకున్నారు, చీట్లు వేసుకున్నారు అనేది మన పాత నిబంధనలో చూస్తాం. సో అది కూడా ఇక్కడ నెరవేరింది. అంతేకాకుండా యేసుక్రీస్తు తల మీద INRI, ఈసస్ నజరైన్ రెక్సిడోరియం, INRI అంటారు. ఈసస్ నజరైన్ రెక్సిడోరియం అంటారు. అంటే ఈసస్ యేసుక్రీస్తు, నజరేయుడైన, రక్షకుడు, INRI ఇడోరియం అంటే యూదుల రాజు అయినటువంటి నజరేయుడు యేసు అనేది దాని అర్థం అనమాట. యేసుక్రీస్తుకు దానికి పైన అంటించారు. ఒక రకంగా ఆయనది అవమానం పాలు చేయటం. వాళ్ళు అవమానం పాలు చేయాలని ప్రయత్నించినప్పటికీ యాక్చువల్గా యేసుక్రీస్తు రాజు కాబట్టి దానికి అది ఆయనకు
వరకు సరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని గేలి చేస్తున్నారు. పైనుంచి నువ్వు అందరినీ లేపావు కదా, మరి ఇప్పుడు నువ్వు కిందకు దిగిరా చూద్దాం అన్నట్లుగా ఆయన్ని అవహేళన చేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా ఇతను దేవుని కుమారుడు అని చెప్పాడు కదా, ఇప్పుడు దేవుడు వచ్చి రక్షిస్తాడేమో చూద్దామనంటే అక్కడ పక్కనే ఉన్నటువంటి ఇద్దరు దొంగలు కూడా ఆయన దూషించారు. ఇద్దరు దొంగలు ఒకడు మంచి దొంగ అని మనం చెప్పుకుంటూ ఉంటాం సాధారణంగా, కానీ ఇద్దరు దొంగలు కూడా దూషించి లాస్ట్లో ఒకటి మారు మనసు పొందాడు. అంటే యేసుక్రీస్తు ఎంతటి అవకాశం కల్పిస్తున్నాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. చూడండి, ఇద్దరు దొంగలు దూషించారు, అందులో ఒకడు తన తప్పు తెలుసుకుంటే ఆ క్షణంలోనే దేవుడు అతన్ని పరదేశకు తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూస్తే యేసు మరణం 45వ వచనం నుంచి దాదాపు 56వ వచనం వరకు ఉంది. అప్పుడు పగలు 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసుక్రీస్తు బిగ్గరగా కేకపెట్టాను, నా దేవా నన్నేలా చేయబెడితివి అని దీని అర్థం అనమాట. ఇది ఆల్రెడీ పాత నిబంధనలో ఉంది. యేసుక్రీస్తు సిలువ ఎక్కితేనే ఈ ప్రవచనం నెరవేరుతుంది. అందుకనే యేసుక్రీస్తు సిలువ శ్రమలను అనుభవించడానికి సిద్ధమయ్యాడు. ఈరోజు ఇది ఎక్కడ ఉంటుందంటే పాత నిబంధనలో కీర్తనల్లో 4వ అధ్యాయంలో 1వ వచనమే ఉంటుంది. ఏమని, నా దేవా నన్ను ఎలా చేయబెడితివి అనేటువంటి ఆ మాట పాత నిబంధనలో ఉంది. అది యేసుక్రీస్తుకు చెందినటువంటి ప్రవచనం. అది దావీదు చెప్పినప్పటికీ కూడా అది యేసుక్రీస్తుకు చెందినటువంటి ప్రవచనం. సో ఆ మాట అనగానే అక్కడ ఉన్నటువంటి వారిలో కొందరు అనుకుంటూ ఉన్నారనమాట, ఇతడు ఏలియా అని పిలుస్తున్నట్టున్నాడు, ఎందుకంటే ఏలీ అని అన్నాడు కదా, సో ఏలి అని పిలుస్తాడేమో, ఒక నిమిషం ఆగండి చూద్దామని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ పులిసిన ద్రాక్షరసంలో ముంచి ఒక కోలకు తగిలిచ్చి ఆయనకు త్రాగనిచ్చాను. కానీ యేసుక్రీస్తు అక్కడ కూడా తాగినట్లుగా మనకు కనిపించదు, ఎందుకంటే ఆయన మత్తులో చనిపోవాలని కోరుకోలేదు. ఆ తర్వాత తాళుడు ఏలియా వచ్చి తనని రక్షించునేమో చూతము అనిరి, కానీ యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం వీడెను. సో యేసుక్రీస్తు ఆ విధంగా మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అది 12 గంటల సమయంలో దాదాపుగా చీకటి గమ్మినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన కొన్ని మాటలు శిలువ మీద ఆయన 7 మాటలు మాట్లాడినట్టుగా, ప్రత్యేకించి గుడ్ ఫ్రైడే రోజున మనం ఈ 7 మాటలకు సంబంధించినటువంటి ఆ ధ్యానాన్ని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో యేసుక్రీస్తు ఆ విధంగా మరణించి ప్రాణాలు అనేవి విడిచేశాడు. అప్పుడు దేవాలయపు తెర పైనుంచి కింద వరకు 2గా చీలను, భూమి కంపించెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, మరణించిన పరిశుద్ధుల్లో అనేకుల దేహములు తెరవబడెను. యేసు పునరుత్థానం తర్వాత వారు సమాధుల నుంచి బయటకు వచ్చి పవిత్ర నగరమున ప్రవేశించి అనేకులకు కనిపించిరి. ఇది ఒక రకంగా లిటరలీ స్టైల్ అనమాట. అంటే ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి ప్రాణము వీడెను అన్న తర్వాత ఆ పరిస్థితి ఎలా ఉండాలి అనేది వర్ణిస్తున్నాడు రచయిత ఇక్కడ. అప్పుడు దేవాలయపు తెరలో ఉన్నటువంటి ఒక తెర అనేది 2గా చీలిందంట. ఆ తెర ఏంటంటే దేవాలయంలో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అని 2 ఉండేవి. సో ఈ అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక తెర అనేది అడ్డంగా ఉండేది. ప్రజలందరూ దాంట్లోకి ప్రవేశించడానికి అర్హత లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించాడో ఆ తెర అనేది 2గా చీలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అది చీలింది అంటేనే ఇక పరిశుద్ధ స్థలం లేదు, అతి పరిశుద్ధ స్థలం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలోకి ఆహ్వానించబడుతున్నారు. వాళ్ళు యూదయేతరులా అనేది సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ రాబోతున్నారు. అంతేకాదు భూమి కంపించను, బండలు బ్రద్దలాయను, ఇది ఒక రకంగా వర్ణన అనమాట. ఆ తర్వాత సమాధులు తెరవబడిన అనేకులు పరిశుద్ధుల యొక్క దేహాలు కనిపించినట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా పునరుత్థానం అనేది జరగబోతోంది అని యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా వాళ్ళకు సూచిస్తున్నాడు. ఎందుకంటే సద్దుశీయులు ఉన్నారు, వాళ్ళు పునరుత్థానాన్ని విశ్వసించరు. సో వారికి కూడా యేసుక్రీస్తు అనుసరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అనేకుల శరీరాలు బయటకు వచ్చి వారు పట్టణంలో ఉన్న వారికి కూడా కనిపించారంట. తద్వారా పునరుత్థానం అనేది జరగబోతోంది అనేటువంటి ఒక విషయాన్ని యేసుక్రీస్తు చెప్పాడు. ఆ తర్వాత శతాధిపతియు అతనితో ఉన్నటువంటి యేసును కావలి కాయచున్న సైనికులు భూకంపం మొదలుగా సంభవించినటువంటి ఘటనలన్నింటినీ చూసి మిక్కిలి భయపడి ఇతను నిశ్చయముగా దేవుని కుమారుడే అని పలికిరి. యేసుకు పరిచర్య గావించుటకై గలిలియా నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అనేకులు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలా మరియమ్మ, యాకోబు యోసేపుల తల్లి మరియమ్మ, జబదాయి కుమారుల తల్లిను ఉండిరి. వీళ్ళందరూ కూడా గలిలియా నుంచి యేసుక్రీస్తును అనుసరిస్తూనే వస్తున్నారు. యేసుక్రీస్తు ఆ మార్గ మధ్యంలో శిలువ మోసుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో కూడా వాళ్ళు అక్కడ ఉండి ఆయనకు ఓదార్పు చెప్తుంటే, ఆయనకు ఓదార్పు చెప్దామని వాళ్ళు ప్రయత్నిస్తే యేసుక్రీస్తే వాళ్ళకి ఓదార్పు చెప్తాడు. అమ్మా మీరు నా కోసం ఏడవద్దమ్మా, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండమ్మా అని చెప్తాడు. అసలు ఎంత గొప్ప విషయం యేసుక్రీస్తు. సో ఈ విధంగా ఆయన మరణించిన తర్వాత భూస్థాపనం చేయడాన్ని మనం చూస్తున్నాం. 57 నుంచి 61 వచనంలో వరకు చూసినట్లయితే సాయం సమయమున యేసు శిష్యుడు ధనికుడయ్యేటువంటి అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇప్పించమని కోరగా అతడు అందుకు అంగీకరించను. యోసేపు యేసు భౌతిక దేహమును సరికొత్త నార వస్త్రములలో చుట్టి తాను రాతిలో తన కొరకు తొలిపించుకున్న కొత్త సమాధిలో ఉంచెను. సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొర్లించి వెడలిపోయినప్పుడు సమాధికి ఎదురుగా మగ్దలా మరియమ్మయు వేరొక మరియమ్మయు కూర్చొని ఉండిరి.
సో చూడండి, యేసుక్రీస్తుని సమాధి చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తుకి ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే ఆయనకంటూ ఒక సమాధిని కూడా సంపాదించుకోలేదు. యాక్చువల్గా ఆ రోజుల్లో సమాధిని ముందుగానే సిద్ధపరచుకునేటువంటి ఆచారం ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు యేసు శిష్యుడైనటువంటి అరిమత్తయి అనేటువంటి వాసియగు యోసేపు అనేటువంటి వ్యక్తి ధనవంతుడు తన కోసం ఆల్రెడీ రాతిలో ఒక గుహను తవ్వించుకున్నాడు. ఎందుకంటే తాను మరణించినప్పుడు నా శరీరాన్ని తీసుకుని వెళ్ళి అందులో ఉంచండి అనేది. సో ఆ విధంగా కొత్తగా ఒక ధనవంతుడు తవ్వించుకున్నటువంటి ఆ సమాధిలో యేసుక్రీస్తు శరీరాన్ని ఉంచారు. ఇది కూడా మనము యెషయా గ్రంథంలో 53వ వచనంలో చూస్తాం. 53వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ అంటే చూడండి, 53వ అధ్యాయము 12వ వచనము, 9వ వచనంలో ఇక్కడ ఈ విధంగా ఉంది. అతడు హింసాపూరితమైనది ఏది చేయకున్నను, అతనిలో ఏ కపటము లేకున్నను, అతనిని దుష్టుల పక్కన ప్రాతిపెట్టిరి, తన మరణములో ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. 9వ వచనం, 53వ అధ్యాయం 9వ వచనం. తన మరణంలో ఆ ధనవంతుడి వద్ద ఉంచబడెను అని అన్నాడు. ఇక్కడ ధనవంతుడు ఎవడో కాదు, అరిమత్తయి యోసేపు గారు. ఇద్దరు దుష్టుల పక్కన అని అన్నారు. ఇద్దరు దుష్టులు ఎవరని అంటే ఆ దొంగలు ఇద్దరు దుష్టులు. సో వారిద్దరు పక్కన మరణిస్తాడు. ఆ తర్వాత ఆయన్ని తీసుకుని వెళ్ళి అరిమత్తయి యోసేపు సమాధిలో ఉంచుతారు, ఒక ధనవంతుడి సమాధిలో ఉంచుతారని యెషయా గ్రంథంలో ఆల్రెడీ యేసుక్రీస్తు కంటే ముందు కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రవచనాలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. సో అక్కడ సమాధికి ఎదురుగా మగ్దల మరియమ్మ, వేరొక మరియమ్మ కూడా కూర్చున్నారంట. ఆ తర్వాత సమాధికి కావలా పెట్టారు. ఎందుకని చూడండి, 62వ వచనం నుంచి చూసినట్లయితే 66వ వచనం వరకు, ఆయత్త దినమునకు అనగా ఈ ఘటన అంతా జరిగింది కూడా శుక్రవారము. శనివారము వాళ్ళకి షబ్బాత్ రోజుని శనివారం అని పిలుస్తారు వాళ్ళు. సో ఆ షబ్బాత్ శుక్రవారం సాయంత్రమే ప్రారంభమవుతుంది. ఇప్పుడు సాధారణంగా మనకు రోజు అనేది మిడ్-నైట్ 12 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే ఈరోజు శుక్రవారం అనుకుంటే శనివారం అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే నైట్ 12 దాటిన తర్వాత. కానీ యూదులకు అలా కాదు, వాళ్ళకి సాయంత్రం 6 అయిందంటే, శుక్రవారం రోజు సాయంత్రం 6 అయిందంటే అది 6 గంటలకు శనివారం స్టార్ట్ అవుతుంది. అది ఆయత్త దినమునకు మరునాడు ప్రధానార్చకులు పరిచయులు కలిసి పిలాతును యొద్దకు వచ్చి, అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినములు అయిన తర్వాత సజీవుడనై లేతును అని చెప్పినట్లు మా జ్ఞాపకం అన్నది. అతని శిష్యులు అతని రాత్రి సమయం దొంగిలించుకొని పోయి మృతుల నుంచి బ్రతికిను అని జనులకు చెప్పుదురేమో. అతడు అది మొదటి మోసం అనుకుంటే కడపటి మోసం ఘోరంగా ఉండును కనుక 3వ దినం వరకు సమాధిని భద్రపరపు ఆజ్ఞాపింపమని చెప్పి, అందుకు పిలాతు, మీ కావలి వారు ఉన్నారు కదా, పోయి మీ చేతనైనంత వరకు సమాధిని భద్రం చేసుకోండు అని వారితో పలికెను. వారు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరిచిరి. ఇది యేసుక్రీస్తు సమాధికి సంబంధించినటువంటి విషయం. యేసుక్రీస్తుని తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. బట్ యేసుక్రీస్తు అంతకు ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని? నేను 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఆయన లేవబోయేటువంటి సమయం వచ్చింది. కాబట్టి ఒకవేళ శిష్యులు ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఆయన నిజంగానే మృతుల్లో నుంచి లేచాడు అని చెప్తారేమో. కాబట్టి మేము అక్కడ భద్రత పెంచాలి అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిచయులు, శాస్త్రులు వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ పిలాతుని అడిగితే, సరే మీకు కావలి వారు ఉన్నారు కదా మీ దేవాలయం తరపున, సో వాళ్ళని తీసుకొని వెళ్ళి పెట్టుకోండి అని చెప్తే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి దానికి ముద్ర వేసి రాతికి ముద్ర వేసి దీన్ని ఎవరు కూడా టచ్ చేయడానికి వీల్లేదు, ఇక్కడ ఎవరు రావడానికి వీల్లేదని ఆ ముద్ర అనేది వేసి రాజముద్ర అక్కడ అందరూ కూడా కాపలా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది 27వ అధ్యాయానికి సంబంధించినటువంటి వివరణ. అయితే యేసుక్రీస్తు సైంటిఫిక్గా ఎలా మరణించేటువంటి సమయంలో ఆయన ఎంత వేదనకు గురయ్యాడు అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ నుంచి దాన్ని అటాచ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు 28వ అధ్యాయం ఇంతటితో చాలు అనుకుంటే ఇక్కడితో ఆపేయచ్చు. లేదా యేసుక్రీస్తు సైంటిఫిక్గా ఎలా మరణించాడు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మరో అరగంట పాటు మీరు కంటిన్యూ అయితే మీరు దాన్ని కూడా తెలుసుకోగలరు అనేటువంటి విషయాన్ని మీకు వివరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బై. గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ డే డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ సృజన్ సగర్. మీరు మొదటిసారి ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే మరిన్ని వీడియోలు చూడడానికి మరియు నేను ఫ్యూచర్లో పెట్టబోయేటువంటి వీడియోలను మరలా పొందడానికి కిందనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు మనం సైంటిఫిక్ డెత్ ఆఫ్ జీసస్, సైన్స్ ప్రకారంగా క్రీస్తు ఎలా మరణించాడు, ఎంత వేదనని అనుభవించాడు అనేటువంటి అంశం గురించి ఈరోజు మనం మాట్లాడబోతూ ఉన్నాము. ఇక ఆలస్యం చేయకుండా పాఠంలోనికి వెళ్ళిపోదాము. యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడు, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఏ విధంగా యేసుక్రీస్తు మరణించాడు అనేది చాలా మందికి తెలియదు. వాస్తవానికి శిలువ మీద కొట్టినప్పుడు రక్తమంతా కోల్పోయి మరణించాడని చాలా మంది భావిస్తూ ఉన్నారు. అయితే దాంట్లో ఆయన ఎంత వేదన అనుభవించాడు అనేది ఈరోజు మనం పాఠంలో తెలుసుకుంటాము. ఇక మనం పాఠంలోనికి వెళ్ళినప్పుడు
పవిత్ర గురువారం రోజు, అంటే గుడ్ ఫ్రైడే ముందు రోజు, ఆ రోజు యేసుక్రీస్తు శుక్రవారం ముందు అయినటువంటి గురువారం రోజున కడరాత్రి భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కడరాత్రి భోజనంలో ఆయన దివ్య ప్రసాదమును స్థాపించాడు. అదేవిధంగా తన శిష్యులకి యాజకత్వాన్ని వసగుతూ తండ్రి యొక్క బాధ్యతలను తన యొక్క శిష్యులకు అప్పగించాడు. ఆ తర్వాత శిష్యులతో కలిసి అతను గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. అయితే ఈ సమయంలో యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి ఒక యూదా మాత్రం పక్కకు వెళ్ళిపోయి ప్రధాన అర్చకుని దగ్గరికి వెళ్ళాడు. ఆ మిగిలిన శిష్యులందరితో కలిసి యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రవేశించాడు. గెత్సెమనే తోటలో ప్రవేశించి అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మొత్తంగా అక్కడ 3 సార్లు ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇందులో సువార్తలు అన్ని కూడా దాని గురించి బోధిస్తూ ఉన్నప్పటికీ లూకా గారు మాత్రం కొంచెం ప్రత్యేకంగా దాని గురించి రాశారు. ఆయన ఏమని రాశారంటే, ఒకసారి మనం చూసినట్లయితే లూకా శుభవార్త 22వ అధ్యాయం 44వ వచనంలో యేసుక్రీస్తు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క చెమట రక్తంలాగా కింద పడింది అని చెప్పేసి ఆయన బోధించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. లూకా గారు స్వతహాగా వైద్యుడు, అంటే ఆయన శిష్యుల్లో ఒక వైద్యుడు కూడా ఉన్నాడు. ఆ వైద్యుడే ఈ లూకా గారు. లూకా గారు ఏమని చెబుతూ ఉన్నారంటే, యేసుక్రీస్తు యొక్క ముఖం నుండి రక్తం ఒక చెమటలాగా కారింది అని చెబుతూ ఉన్నాడు. దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా లేకపోలేదు. సాధారణంగా మనం చూసినప్పుడు మన చర్మం మీద స్వేద గ్రంథులు అని ఉంటాయి. స్వేద గ్రంథులు అంటే స్వెట్ అంటే ఇది ఉంటుంది కదా, చెమటని బయటికి తీసుకొచ్చేటువంటి ఆ గ్రంథుల కింద క్యాపిల్లరీ ట్యూబ్స్ అంటే క్యాపిల్లరీ వెజల్స్ అనేసి ఈ స్వేద గ్రంథులకి రక్త సరఫరాని చేసేటువంటి నాళాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతాడో, అంటే ఎక్కువ బాధలోకి వెళ్ళిపోతాడో, లేదా అక్యూట్ ఫియర్ అంటే మరీ ఎక్కువ భయంలోనికి వెళ్ళిపోతాడో, ఆ సమయంలో ఆ క్యాపిల్లరీ ట్యూబ్స్ అనేవి, క్యాపిల్లరీ వెజల్స్ అనేవి ర్యాప్చర్ అవుతాయంట. అంటే అవి రక్తాన్ని వైడ్గా స్ప్రెడ్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ చెమటతో పాటుగా రక్తం కూడా బయటకు వస్తుంది. ఇది కేవలం ఆ రోజు యేసుక్రీస్తుకు మాత్రమే సంభవించింది కాదు, మన ఇండియాలో కూడా ఒక వ్యక్తికి సంభవించింది. అదే నేను పక్కన ఇమేజ్లో చూపిస్తూ ఉన్నాను. దీని గురించి మీరు వికీపీడియాలో కూడా మరింత సమాచారాన్ని పొందవచ్చు. ఈ స్థితిని వాళ్ళు డాక్టర్లు హెమటోహైడ్రోసిస్ అని పిలుస్తారు. అంటే ఒక వ్యక్తి ఎక్కువ భయానికి లోనైనప్పుడు అతని యొక్క బీపీ అనేది సాధారణ స్థాయి నుంచి సుమారుగా 200 స్థాయికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి రక్తాన్ని విసర్జిస్తాడు. అదేవిధంగా ఆ వ్యక్తి దానిని వెంటనే నియంత్రించుకోలేకపోతే ఆ వ్యక్తి మరణించేటువంటి అవకాశం కూడా ఉంది అని వైద్యులు బోధిస్తూ ఉన్నారు. తద్వారా యేసుక్రీస్తు ఆ రోజు, అంటే ఆ శిలువకు ముందుగా ఎంత మానసిక వేదనని ఆయన పొందాడో మనం అర్థం చేసుకోగలం. అందుకనే ఆయన ప్రార్థించేటప్పుడు, తండ్రి నీకు చేతనైతే, ఒకవేళ నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు అని ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. తద్వారా ఎంతటి భయానికి ఆయన లోనయ్యాడో ఆ యొక్క చెమట రక్తంగా కారడాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. అయితే యేసుక్రీస్తు మరలా ఒక మాట అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే తప్ప, మరియు ఇది నేను పానం చేస్తే తప్ప ఇది నెరవేరదు అని అంటే దాన్ని నెరవేర్చు తండ్రి అని మరలా ఆయన ప్రార్థించాడు. తద్వారా దేవుని యొక్క చిత్తం పట్ల యేసుక్రీస్తుకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈరోజు మనం కూడా అలవర్చుకోవాలి అనేది మన ముందు ఉన్నటువంటి ఒక అంశం. ఇంకా చూసినట్లయితే యేసుక్రీస్తు ఆ విధంగా 3 సార్లు ప్రార్థన చేసిన తర్వాత కొంతమంది సైనికులు ఆ యొక్క గెత్సెమనే తోటలోకి వచ్చారు. ఎందుకు వచ్చారంటే యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చారు. ఆ రోజు సుమారుగా 600 మంది వచ్చినట్లుగా చరిత్ర బోధిస్తూ ఉంది. ఎందుకని 600 మంది వచ్చారంటే యేసుక్రీస్తు వేలాది మందికి బోధిస్తూ ఉన్నాడు. తద్వారా యేసుక్రీస్తును పట్టుకోవడానికి వస్తే జనసమూహాలు యేసుక్రీస్తును పట్టుకొనివ్వకుండా చేస్తాయనేటువంటి భయంతో ఆ ప్రధాన అర్చకుడు 600 మంది సైనికులను యేసుక్రీస్తును పట్టుకోవడానికి పంపించాడు. వారందరూ కూడా బడితలు, కత్తులు మొదలైనటువంటి వాటితో వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు వారితో అంటున్నాడు, మీరెందుకు ఇలాగా బడితలు పట్టుకొని వచ్చారు? నేను ఎల్లప్పుడూ మీ మధ్యలోనే ఉంటున్నాను కదా అనేసి ఆ విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్నటువంటి పేతురు గారికి వాళ్ళందరినీ చూసి కోపం వచ్చి వెంటనే కత్తి తీసి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు యేసుక్రీస్తు పేతురుని వాదించాడు, గద్దించాడు. ఏం పేతురు, తండ్రి నెరవేర్చినటువంటి లేదా తండ్రి కోరుకుంటూ ఉన్నటువంటి ఆ చిత్తాన్ని నేను ఆ యొక్క
ఆ పాన పాత్రాన్ని నేను త్రాగవద్దా అని పేతురును వారించి పేతురు వల్ల గాయపడినటువంటి ఒక వ్యక్తికి యేసుక్రీస్తు స్వస్థతను ఇచ్చాము. తద్వారా చివరి క్షణంలో కూడా తన మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళ మీద కూడా ఆయన ఎంత కరుణను చూపిస్తూ ఉన్నాడు అనేది మనం ఈ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోగలం. ఇంకా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రార్థన చేసేటప్పుడు ఒక దేవదూత వచ్చి ఆయనను మరింతగా బలపరుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. తద్వారా మనం ఎప్పుడైనా సరే బాధలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు, ఆయన తన యొక్క దూతల ద్వారా మనల్ని బలపరుస్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఏమైందంటే యేసుక్రీస్తు ఇప్పటి వరకు జరిగినటువంటి ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే మొదటగా ఆయన కడరా విందులో పాల్గొన్నాడు, అక్కడ భోజనం చేశాడు. ఆ తర్వాత వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దాదాపుగా అది అర్ధరాత్రి సమయం, అంటే ఆ అర్ధరాత్రి సమయం వరకు ఆయనకు నిద్ర లేదు. రెండోది ఆయన ఎటువంటి ఆహారం తినలేదు, అంటే కడరాత్రి భోజనం తర్వాత ఆయన ఎటువంటి ఆహారాన్ని స్వీకరించలేదు, నీటిని స్వీకరించలేదు. మరియు యేసుక్రీస్తుని వీళ్ళు వచ్చి పట్టుకున్నప్పుడు వీళ్ళు కొట్టుకుంటూ ఆయన్ని తీసుకువెళ్తూ ఉన్నారు. మొదటగా ఆయనని కొడుతూ అనాస్ దగ్గరికి తీసుకెళ్లారు. అనాస్ అంటే అన్న అని ఉన్నాడు. ఈ వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అన్న ఎవరంటే కయప యొక్క బంధువు. సో కైఫా దగ్గర కంటే ముందుగా అనాస్ దగ్గరికి తీసుకెళ్లారు. అనాస్ దగ్గరికి వెళ్తే అనాస్ కొంచెం సేపు విచారించి మరలా అతన్ని కైఫా దగ్గరికి పంపించాడు. ఈ కైఫా కూడా నాకెందుకులే ఇది అనుకున్నట్లుగా అతన్ని పిలాతు దగ్గరికి పంపించాడు యేసుక్రీస్తుని. ఆ తర్వాత పిలాతు కూడా కొద్దిసేపు ఆయనను విచారిస్తే ఇతనిలో లోపం ఏమిది కనపడలేదని చెప్పేసి అతను హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు దగ్గరికి పంపిస్తే హేరోదు కూడా యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలను గురించి విని ఆయన గురించి తెలుసుకోవాలని ఆశ్చర్యపడ్డాడు. అయితే యేసుక్రీస్తు ఆయన ముందు ఏమీ ఎక్కువగా మాట్లాడలేదు. సో హేరోదు కూడా అతనిలో ఏం తప్పు కనుగొనలేదు. సో మరలా పిలాతు దగ్గరికి పంపించాడు. ఇప్పుడు ఈ పిలాతు మీద అన్ని రకాల ప్రజల నుంచి ఒత్తిడి ఉంది. మొదటగా ఈ అనాస్ దగ్గర నుంచి, కైఫాస్ దగ్గర నుంచి, పైన ఉన్నటువంటి హేరోదు దగ్గర నుంచి, అన్ని చోట్ల నుంచి ఆయనకు ఒత్తిడి వచ్చింది. ఏమనంటే యేసుక్రీస్తును చంపమని. ఇక పిలాతుకి ఇంకొక ఆప్షన్ లేదు, ఆయనకి చంపాలని లేదు యాక్చువల్గా, ఎందుకంటే యేసుక్రీస్తు నిరపరాధి అని ఆ వ్యక్తికి తెలుసు. సో అతను ఏం చేశాడంటే యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందినటువంటి అందరినీ పిలిపించి వారి ద్వారా అసలైనటువంటి విషయాలను తెలుసుకొని యేసుక్రీస్తులో ఏ తప్పు లేదు, ఇతను నిజంగా దైవ కుమారుడు అని చెప్పి ఆయన విశ్వసించాడు. అయితే ప్రజలు మాత్రం, అంటే ముఖ్యంగా ఈ ప్రధాన అర్చకుడు కావచ్చును, యూదా వ్యతిరేకులు కావచ్చును, వాళ్ళు యేసుక్రీస్తు మీద మోపినటువంటి ఆ నేరాలను ఇంకా పిలాతు ఏం చేయలేక, అంటే ఆయన ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే, అంటే యేసుక్రీస్తును విడిచిపెడితే ఈ యూదా ప్రజలందరూ కూడా తిరుగుబాటుకు ప్రయత్నిస్తారు. సో అది పిలాతు అధికారానికి ప్రాబ్లం అవుతుంది. సో ఇంకా పిలాతు కూడా ప్రజల మాట ప్రకారం వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. అయితే చివరగా ఒక ప్రయత్నం చేద్దాము అని చెప్పేసి, మీ ప్రతి పండుగకి ఒక ఖైదీని విడుదల చేసేటువంటి ఆచారం ఉంది కదా, మరి యేసుక్రీస్తుని విడుదల చేయమంటారా అంటే వాళ్ళు మాత్రం మాకు యేసుక్రీస్తు వద్దు, బరబ్బాని విడుదల చేయమన్నాడు. బరబ్బా అంటే బార్ అబ్బాస్ అంటే తండ్రి యొక్క కుమారుడు అని. సో యూదులు తండ్రి యొక్క కుమారుణ్ణి కోరుకొని నిజమైనటువంటి దేవుని కుమారుణ్ణి మరణానికి అప్పగించారు. ఇక పిలాతు ఏం చేశాడంటే, వారు సాధారణంగా సూర్యుడిని ఆరాధించేవారు రోమన్లు. పిలాతు ఏం చేశాడంటే నీటిని తెప్పించుకొని సూర్యుని ఎదురుగా ఆ చేతులను కడుక్కుంటూ, ఇదిగో ఈ నిరపరాధిని మీరు శిక్ష విధిస్తున్నారు, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదని అతను నీటిలో ఆ చేతులను కడుక్కున్నాడు. అంటే ఈ హత్యలో నాకు సంబంధం లేదు అని చెప్పేసి అతన్ని మరణానికి అప్పగించాడు. తద్వారా రోమా కూడా యేసుక్రీస్తు బ్రతకాలని కోరుకుంది, ఎందుకంటే ఆయన నిరపరాధి. కానీ సొంత ప్రజలైనటువంటి యూదులే ఆయనను చంపాలని చూశారు. అయితే మొదటగా యేసుక్రీస్తుకు విధించినటువంటి శిక్ష ఎలాంటిది అంటే, మొదటగా ఫ్లాజెల్లం అనే దానితో యేసుక్రీస్తును కొట్టారు. ఫ్లాజెల్లం అనేది నేను పక్కన ఇమేజ్ లో చూపిస్తున్నాను, మీరు చూడవచ్చు. ఆ ఫ్లాజెల్లం అనే దానికి పట్టుకోవడానికి ఒక పిడి ఉంటుంది అనమాట. ఆ పిడిని పట్టుకున్న తర్వాత ఇక్కడ కొన్ని లెదర్ బెల్ట్స్ ఉంటాయి. ఆ లెదర్ బెల్ట్స్ చాలా పొడవు ఉంటాయి. ఆ చివరి వచ్చేసి లెడ్ బాల్స్ అనేవి ఉంటాయి. లెడ్ బాల్స్ అంటే రౌండ్గా ఉండేటువంటి ఇనుప గుండ్లు కానీ, లేదంటే మేకలు తర్వాత గొర్రెల ఎముకలతో తయారు చేసినటువంటి గుండ్రటి బాల్స్ని ఆ చివర ఫ్లాజెల్లం చివర ఉన్న దానికి అటాచ్ చేస్తారు, ఆ పక్క ఈ పక్క. సో ఆ తర్వాత వాటితో కొట్టడానికి ప్రారంభిస్తారు. తర్వాత యేసును కొట్టేటప్పుడు ఎట్లా కొట్టారు అని అంటే, ఏదో కూర్చొని లేదంటే ఇట్లా వంగి ఉంటే యేసుక్రీస్తును కొట్టలేదు. యేసుక్రీస్తును సాధారణంగా రోమ వాళ్ళు ఎలా శిక్షించారు అని అంటే, యేసుక్రీస్తు యొక్క చేతులు ఇలా పైకి కట్టేశారు. పైకి కట్టేసి యేసుక్రీస్తును
గాలిలో లేపడానికి ప్రయత్నించారు. అంటే యేసుక్రీస్తు కేవలం కాలికి ఉన్నటువంటి బొట్టన వేళ్ళ మీద నిలబడేలాగా చేతులు కట్టేసి కాళ్ళు వేళ్ళు మాత్రమే నేలను తాకేలాగా ఉంచుతారు. అలా ఉంచి వెనక వీపు మీద కొడతారు. ఇది రోమా అమలు చేసేటువంటి సాధారణ శిక్ష. సో యేసుక్రీస్తు ఆ విధంగా ఎందుకు ఉంచారు అని అంటే అలా కొట్టేటప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి ముందుకు వెనక్కి కదలలేడు మామూలుగా. సో వీళ్ళు కొట్టడానికి అనువుగా ఉంటుంది, మరియు దెబ్బలు కూడా బలంగా తాకుతాయి అని చెప్పేసి ఆ స్థితిలో కట్టి ఉంచారు మరియు యేసుక్రీస్తును కొట్టడం ప్రారంభించారు. సాధారణంగా యూదా చట్టం ప్రకారం ఎవరైనా తప్పు చేసినట్లయితే వారికి 40 కొరడా దెబ్బలను విధించాలి. కానీ యేసుక్రీస్తుకి ఖచ్చితంగా 39 కొరడా దెబ్బలు కొట్టేసి ఆపేశారు. ఎందుకనంటే యేసుక్రీస్తు నిరపరాధి అనేది యూదులకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే 39 కొరడా దెబ్బలు కొట్టి వదిలేస్తే ఒకవేళ ఇతను నిరపరాధి అయితే ఆ శిక్ష మన మీదకి రాకుండా పోతుంది అని చెప్పేసి అతను నేరస్తుడు కాదు అని ఒప్పుకున్నట్లుగానే మరియు అతనికి శిక్ష విధించినట్లుగానే 39 కొరడా దెబ్బలను కొట్టారు. అయితే ఆ కొట్టేటప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒక్కసారి కొట్టినప్పుడు దానికి సుమారుగా 8 నుంచి 9 లెదర్స్ ఉంటాయి. ఆ లెదర్స్ అన్ని ఒక్కసారి వెళ్ళి తాకినప్పుడు ఒక్కసారికే 16 నుంచి 20 దెబ్బలు ఒక్కసారిగా వీపుకు తగులుతాయి. 20 దెబ్బలు తగిలినప్పుడు అది తగలగానే, ఎందుకంటే అది ఎముకతో తయారు చేయబడుతుంది లేదంటే ఇనుముతో తయారు చేయబడుతుంది. సో ఒక్కసారి తగలగానే వెంటనే అక్కడ బొబ్బ కట్టడం ప్రారంభమవుతుంది చర్మం మీద. సో మరలా రెండోసారి కొట్టినప్పుడు ఆ బొబ్బ అనేది చిరిగిపోయి, అంటే ఆ పై చర్మం చిరిగి లోపల ఉన్నటువంటి రక్తనాళాల నుంచి రక్తం బయటికి రావడం ప్రారంభమవుతుంది. అయితే ఈ చర్మంలో కూడా ముఖ్యంగా చర్మంలో 3 రకాల భాగాలు ఉంటాయి. పైది ఎపిడెర్మస్ అని అంటారు. ఎపిడెర్మస్, ఆ తర్వాత డెర్మిస్ అనేటువంటి భాగాలు. ముఖ్యంగా ఎపిడెర్మస్ కి దెబ్బ తగిలినప్పుడు రక్తం ఏమి రాదు. కానీ ఎప్పుడైతే ఆ గాయం అనేది డెర్మిస్ లోపలికి వెళ్ళినప్పుడు, అంటే పక్కన నేను ఇమేజ్ లో చూపిస్తున్నాను, మీరు చూడవచ్చు, డెర్మిస్ లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే రక్తం అనేది ఎక్కువగా రావడం ప్రారంభమవుతుంది. సో యేసుక్రీస్తుకి మొదటగా ఎపిడెర్మిస్ అనేటువంటి ఈ చర్మం మీద దెబ్బ తగిలింది. అక్కడ బొబ్బలు వచ్చాయి. రెండోసారి కొట్టినప్పుడు ఆ బొబ్బలు చిరిగిపోయి చర్మం లోపలికి ఆ యొక్క లెడ్ బాల్స్ లేదా ఆ ఎముకలు లోపలికి గుచ్చుకుంటూ ఆ లోపల ఉన్నటువంటి డెర్మిస్ అనేటువంటి ప్రాంతానికి చేరడం వల్ల అక్కడ ఉన్నటువంటి రక్తనాళాల నుంచి రక్తం అనేది బయటికి రావడం ప్రారంభమైంది. సో ఇది ఒకసారి కొడితే ఒక 2-3 సెకండ్లలో ఆ రక్తం అనేది, లేదా ఒక 10 సెకండ్లు 20 సెకండ్లలో సాధారణంగా రక్తం అనేది గడ్డగడుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే యేసుక్రీస్తుని కంటిన్యూస్ గా 39 సార్లు కొడుతూ ఉన్నారు. సో తద్వారా ఏమవుతుందంటే అసలు అది గడ్డగట్టే స్థాయి నుంచి దాటిపోతూ ఉంది. సో యేసుక్రీస్తును కొట్టే కొద్దీ ఆ రక్తం ఇంకా మరింతగా కారిపోతూ ఉంది. మరియు ఆ 39 దెబ్బల్లోనే సాధారణంగా చెప్పాలి అని అంటే యేసుక్రీస్తు శిలువ మీద అనుభవించిన ఆ మరణ వేదన కంటే కూడా ముందుగా కొట్టినటువంటి ఈ దెబ్బల వల్లనే ఎక్కువగా నొప్పి కలుగుతూ ఉంది, ఎక్కువగా బాధ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ద్వారా ఇప్పటి వరకు యేసుక్రీస్తు దెబ్బలు తిన్నటువంటి ఆ సందర్భాన్ని మనం పరిశీలించినప్పుడు, మొదటగా ఆయన కడరాత్రి భోజనం అయిపోయింది, గెత్సెమనే తోటలోకి వచ్చి అక్కడ ఆయన తీవ్ర వేదనతో ప్రార్థిస్తూ ఉన్నాడు. అక్కడ మొదటిసారి రక్తం పోయింది. ఆ తర్వాత 600 మంది వచ్చి యేసుక్రీస్తుని పట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు కూడా ఆయనను కొట్టడం ప్రారంభించారు. సో అక్కడ కూడా ఆయనకు రక్తం స్రవించింది. ఇక మూడవదిగా అతనికి రాత్రంతా నిద్ర లేదు. ఎందుకనంటే ఆ రాత్రంతా కూడా ఏదో అనాస్ దగ్గరికి తిప్పారు, తర్వాత కైఫా దగ్గరికి తీసుకెళ్లారు, పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు, మళ్ళా హేరోదు పిలాతు దగ్గరికి పంపించాడు. ఇంత జరిగేసరికి తెల్లారిపోయింది. సో యేసుక్రీస్తుకి రాత్రంతా నిద్ర లేదు, తాగడానికి ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితిలో ఆయన చాలా అలసిపోయాడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇక ఆ శిక్ష ముగిసిన పిమ్మట, అంటే 39 కొరడా దెబ్బలు కొట్టిన పిమ్మట ఏం చేశారంటే యేసుక్రీస్తుకి ఒక ఊదా వస్త్రాన్ని తగిలించారు. ఊదా వస్త్రాన్ని తగిలించి ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఈ ముళ్ళ కిరీటం అనేది మనం అర్థం చేసుకోవాలి. ముళ్ళు సుమారుగా 2 నుంచి 3 ఇంచుల పొడవు ఉండేటువంటి ముళ్ళ కిరీటాన్ని వారు తయారు చేసేవారు. మరియు ఆ ముళ్ళులు కొంచెం విషాన్ని కలిగి ఉండేటువంటి ముళ్ళులను వాళ్ళు తయారు చేసేవారు. సో ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టి గట్టిగా ఆయన తల మీద కర్రతో కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ కర్రతో కొట్టినప్పుడు ఈ తల అంతా కూడా ఆ ముళ్ళులు శరీరం లోపలికి దిగబడిపోయేవి.
ఇప్పటికే వీపంతా కూడా రక్తం కారుతూ ఉంది. ఆ తర్వాత యేసుక్రీస్తుని చెంప మీద కొడుతూ ఉన్నారు, పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు. మరియు ఎప్పుడైతే ఈ ముళ్ళ కిరీటాన్ని పెట్టారో ఇక ఈ బాధ అంతా చూడండి, ముళ్ళు అనేవి ఇక్కడ మెడ లోపలికి దిగబడుతూ ఉంటాయి. అసలు ఆ బాధని సాధారణంగా మనం ఊహించలేము. దానిని ఈ రోజుల్లో ఊహించాలి అనుకోవడం కూడా చాలా కష్టమైనటువంటిది. అంతగా ఆయనని వాళ్ళు బాధ పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇంకా ఆ వస్త్రాన్ని వాళ్ళు ధరింపజేసి ఆ ముళ్ళ కిరీటం పెట్టి ముళ్ళ కిరీటం మీద కొట్టడం మాత్రమే కాకుండా ఆ వస్త్రాన్ని ధరించి ఆ వస్త్రం మీద కూడా ఆయనని కర్రతో కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరియు వాళ్ళు అతన్ని గేలి చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా శిలువకి అప్పగించాలి అని అన్నప్పుడు యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి ఆ ఊదా వస్త్రాన్ని గట్టిగా లాగేశారు. అంటే ఒకసారి ఆలోచించండి, ఇది మనం సాధారణంగా ఊదా వస్త్రాన్ని తీసేస్తే ఏముందిలే అని అనుకుంటాం. ఒకసారి చూడండి, మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలితే దాని మీద ఒక కాటన్ కాసేపు ఉంచామనుకోండి, ఒక అరగంట ఉంచామనుకోండి, తర్వాత ఆ కాటన్ తీసేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ దూది తీసేటప్పుడు ఆ దూది ఏమవుతుందంటే ఆ దెబ్బకు ఉన్నటువంటి రక్తంలో గట్టిగా అతుక్కుపోయి ఉంటుంది. సో అంతకు ముందు ఉన్నటువంటి నొప్పి కంటే అది తీసేటప్పుడు ఇంకా ఎక్కువ నొప్పిగా ఉంటుంది. సో యేసుక్రీస్తు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ముందే వీపంతా కూడా కొట్టినటువంటి లెడ్ బాల్స్ వల్ల లేదా ఎముకల వల్ల చీరుకుపోయింది అనమాట. సో ఎప్పుడైతే ఈ వస్త్రాన్ని కప్పి ఉంచారో ఆ వస్త్రం ఆ రక్తంతో పాటు కలిసిపోయి శరీరానికి అతుక్కుపోయింది. ఒక్కసారిగా వాళ్ళు దాన్ని లాగేసరికి అంతకు ముందు ఉన్నటువంటి వేదనతో పాటుగా అంతకు ముందు పోయినటువంటి రక్తం కంటే ఇప్పుడు అది పీకడం వల్ల ఇంకా రక్తం ఎక్కువగా పోతూ ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఆ తర్వాత యేసుక్రీస్తుకి తర్వాత ఇది మొద్దునిచ్చారనమాట. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే శిలువ మొత్తాన్ని యేసుక్రీస్తు మోసుకెళ్ళాడని అనుకుంటాము, కానీ అది కరెక్ట్ కాదు. శిలువ అనేది 2 భాగాలు, ఒకటి నిలువు కర్ర, రెండోది అడ్డకర్ర. రోమన్లు సాధారణంగా అడ్డకర్రను మాత్రమే ఒక వ్యక్తి భుజానికి లేదా భుజం మీద వేసి దాన్ని లాక్కు వెళ్ళమని చెప్తారు. ఇంకొక దాన్ని వాళ్ళు ముందుగానే కొండ మీద సిద్ధపరిచి ఉంచుతారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు యెరూషలేం పట్టణంలో నుంచి గొల్గొతా అనే దాని దగ్గరికి వెళ్ళాలి. సుమారుగా అది 650 యార్డ్స్ ఉంటుంది. అంటే సుమారుగా చెప్పాలంటే 60%, 1 కిలోమీటర్లో 60%, అంటే 0.65 కిలోమీటర్స్ యెరూషలేం నుంచి ఆ గొల్గొతా అనే ప్రాంతం వరకు ఉంది. అయితే గొల్గొతా అనేది సమాంతర ప్రదేశం కాదు లేదా వాలు ప్రదేశం కాదు, అది సమాంతరంగా ఇట్లా పైకి ఎక్కాల్సినటువంటి కొండ. సో అది ఒక కొండ, దాంట్లో అనేక రాళ్ళు, రప్పలు, ముళ్ళు అన్నీ ఉంటాయి. సో యేసుక్రీస్తుకి ఎటువంటి చెప్పులు లేవు. సో ఆయన ఇంకా ఆ మొద్దుని భుజం మీద వేసుకొని ఆయన నడుస్తూ ఉండాలి. ఆ భుజం మీద వేసుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, ఆ సిలువ ఈ రోజుల్లో మనం చూస్తే బాగా నున్నగా నీట్గా ఉన్నట్లుగా మనం చూస్తాం, కానీ ఆ రోజుల్లో సిలువ అంటే ఒక మొద్దు. అందుకనే పేతురు గారు ఆయన ప్రసంగంలో చెప్తాడు, ఒక మ్రాను అని చెప్పాడు. మ్రాను అంటే ఒక మొద్దు, అడ్డంగా ఉండేటువంటి ఒక కొమ్మని ఆ యేసుక్రీస్తు చేతికి ఇచ్చారు. సో ఆ బెరడు అదంతా అలాగే ఉంటుంది. సో అదంతా చాలా రఫ్గా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు అది భుజం మీద పెట్టుకొని దాన్ని లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడో, ఇప్పుడు ఏమైందంటే ఒకటి ఆయన వీపులో శక్తి లేదు, ఎందుకంటే రాత్రి అంతా కూడా ఆయనని, అంటే ఎర్లీ మార్నింగ్ అంతా కూడా ఆయన్ని కొట్టారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన దేంతో లాగాలంటే అతనికి ఉన్నటువంటి 2 చేతుల బలాన్ని ఆ శిలువ మీద, అంటే ఆ మ్రాను మీద ఉంచి కాళ్ళతో ముందుకు వెళ్ళాలి. సో వీపుని ఆయన ఎక్కువగా ఉపయోగించలేకపోతూ ఉన్నాడు. సో ఎప్పుడైతే ఇది మీద ఉందో ఆ గరుకు ప్రాంతం వల్ల ఎనుక ఇప్పటికే గాయాలై ఉన్నాయి. అది ఆ వస్త్రం లాగడం వల్ల రక్తం కారుతూ ఉంది. ఇంకా ఈ మ్రాను వల్ల ఇంకా ఎక్కువ ఆ రక్తం అనేది బయటికి వస్తూ ఉంది. సో ఆయన దాన్ని మొయ్యలేక చాలా చోట్ల కింద పడ్డాడు. ఎందుకంటే రాత్రంతా ఆహారం లేదు, నిద్ర లేదు, రాత్రంతా కొడుతూనే ఉన్నారు. రాత్రి మళ్ళీ ఉదయాన్నే వేసినటువంటి 39 కొరడా దెబ్బల వల్ల ఆయన శరీరంలో రక్తము పోయింది, శక్తి కూడా పోయింది. సో ఇటువంటి పరిస్థితిలో ఆయన దానిని ఎంత బాధతో లాగి ఉంటాడు అనేది మనం అర్థం చేసుకోగలం. ఒకానొక సమయంలో కురేనియా సీమోనుని ఆ శిలువ మోయాలని బలవంతం చేశారు అని అంటే యేసుక్రీస్తు అప్పటికే ఏ స్థితిలో ఉన్నాడో మనం అర్థం చేసుకోగలం.
అయితే ఓకే, యేసుక్రీస్తు ఆ విధంగా దానిని మోసుకుంటూ శిలువ దగ్గరికి అంటే గొల్గొతా వద్దకు వెళ్ళాడు. గొల్గొతా వద్దకు వెళ్ళిన తర్వాత ఆయనకి శిలువ ఏ విధంగా వేశారంటే, సాధారణంగా మనం సినిమాల్లో కానీ మన ఊహ ప్రకారం ఏమనుకుంటామంటే శిలువ మీద ఆయన పడుకోబెట్టి కొట్టారని అనుకుంటాము. కానీ వాస్తవానికి రోమాలు ఏ విధంగా వేస్తారు అని అంటే, ముందుగా ఆ కర్ర 2 చేతులు ఈ విధంగా పూర్తిగా ఇలా చాపరు, కానీ ఈ విధంగా ఓకేనా, ఈ విధంగా ఉంచి వాళ్ళు మేకులు పడతారు. మొదటగా అడ్డ కర్రకి మేకులు కట్టి ఈ నిలువు కర్రని ముందుగానే పాతి ఉంచుతారు. ఆ తర్వాత ఈ వ్యక్తిని పైకెత్తుతారు. పైకెత్తి ఆ కొమ్మ మీద ఉంచి దాని మీద వాలేటట్లుగా ఉంచి ఆ తర్వాత కాళ్ళకి మేకులు కొట్టడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తుకి ఈ విధంగా ఉంచి మేకులు కొడుతున్నారు. సాధారణంగా మేకులు అంటే మనం ఇక్కడ కొట్టారని అనుకుంటాము. వాస్తవానికి రోమాలు మేకులు ఇక్కడ కొట్టరు. ఎందుకనంటే ఇక్కడ మేకును పట్టుకునే ఎముకలు ఏమీ లేవు. ఒకవేళ ఇక్కడ మేకును కొట్టినట్లయితే ఇక్కడ ఉన్నదంతా కండే కాబట్టి ఒక 10 కేజీలు వెయిట్ పడగానే ఈ కండ చీరిపోయి ఇలాగా మేకులో నుంచి చెయ్యి బయటకు వచ్చేస్తుంది. సో రోమాలు ఏం చేసేవాళ్ళు అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో చూసినట్లయితే ఇది గట్టి పట్టు ఉంటుంది. దాదాపుగా 100 కేజీలని ఈ 2 ఎముకలు అంటే ఈ అరచెయ్యి ఎముక, ఈ చెయ్యి ఎముక కలిసి ఈ ప్రాంతం సుమారుగా 100 కేజీల బరువును కూడా మోయగలిగే స్థాయి ఉంటుంది. సో యేసుక్రీస్తుకి మేకులు ఇక్కడ కాదు, ఇక్కడ కొట్టారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే యేసుక్రీస్తుకి ఇక్కడ కొట్టడంలోనే అసలైన శిక్ష ఇంకా ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా 2 నరాలు ఇక్కడ నుంచి వెళ్తాయి. రేడియల్ నర్వ్, ఆల్నర్ నర్వ్ అనేటువంటి 2 నరాలు ఇక్కడ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే చాలా ఎక్కువ పెయిన్, చాలా ఎక్కువ నొప్పి అనేది దారుణంగా కలుగుతూ ఉంది. సో యేసుక్రీస్తుకి ఏం చేశారంటే ఇక్కడ మేకులు కొట్టారు 2 చేతులు. ఆ తర్వాత యేసుక్రీస్తును పైకి ఎత్తి దాని మీద నిలబెట్టి కాళ్ళకి అంటే ముందు ఎడమ కాలు ఇలా ఉంచి దాని కింద కుడి కాలు ఉంచి ఆ మేకుని 2 కాళ్ళ మధ్యలో నుంచి అంటే ఈ భాగం ఉంటుంది కదా, ఇలాంటి భాగం కాళ్ళ దగ్గర, సో ఈ భాగంలో ఉంచి ఇక్కడ మేకును కొట్టారు. సో ఆ మేకు కొట్టేటప్పుడు కూడా ఆ సుత్తితో మేకును కొట్టేటప్పుడు అనేక సార్లు ఆ సుత్తి కరెక్ట్గా కొట్టలేక మేకుని పక్కన ఉన్నటువంటి కాళ్ళకు కూడా ఆ నొప్పి తగులుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు ఏమైందంటే యేసుక్రీస్తుని ఈ విధంగా ఆయనని సిలువ వేశారు. ఈ సిలువ వేసిన తర్వాత ఆయన బాధ ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సిలువ ఈ విధంగా వేసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే కింద సాధారణంగా మనం సిలువను చూసినప్పుడు ఏమనుకుంటామంటే కాళ్ళ కింద ఒక చిన్న ప్లేట్ ఉంచుతారు కాళ్ళు ఆనించుకోవడానికి. అది కేవలం చరిత్రకారులు ఊహించి గీసింది తప్ప యేసుక్రీస్తుకి కాళ్ళ కింద అలాంటిదేం పెట్టలేదు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేయాలంటే అయితే కాలి మేకు మీద సిలువ మీద నిలబడాలి, లేదా చేతుల మేకు మీద ఆయన సిలువ మీద నిలబడాలి. కాలు మేకు మీద నిలబడడానికే ఆయన కొంత సమయాన్ని వెచ్చించి ఉండవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అయితే ఇదంతా నొప్పిలేస్తూ ఉంది. సో ఆయన ఏం చేస్తారంటే కాసేపు కాలు మీద ఉంటాడు. కాలు మీద ఉండి చేతుల మీదకి లాక్కుందామని చెప్పేసి ఇట్లా కదిలించుకునే క్రమంలో ఈ వీపు అప్పటికే దెబ్బలు తగిలి ఉంది. ఆ సిలువ మీద పైకి కిందికి ఆయన అటు ఇటు జరిగే క్రమంలో ఇంకా ఎక్కువ రక్తం ఆ సిలువకు అంటి సిలువ నుండి కారం ఆ రక్తం అంతా కూడా కిందికి కారుతూ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోగలం. ఆ తర్వాత ఏమవుతుంది అంటే కాసేపు అయిన తర్వాత యేసుక్రీస్తు ఆ కదిలించుకునేటువంటి క్రమంలో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ పక్కన ఉన్నటువంటి కండరాలన్నీ పట్టేస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి 2 నరాలు ఇక్కడ దెబ్బకు గాయానికి గురయ్యాయి కాబట్టి బ్రెయిన్ ఏమనుకుంటుంది అంటే ఇక్కడ ఏదో గాయమైంది అని చెప్పి ఈ ప్రాంతాన్ని అంతటిని ఇక్కడ వచ్చేసి పెక్టోరియల్ మజిల్స్ అని ఉంటాయి. ఈ మజిల్స్ ఏం చేస్తాయంటే సాధారణంగా మనం గాలి తీసుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడం, కానీ గాలి వదలాలంటే ఈ పెక్టోరియల్ మజిల్స్ అనేవి ఆ ఊపిరితిత్తులని ఇలా కంప్రెస్ చేయాలి. అప్పుడు మన లోపల ఉన్నటువంటి గాలి అనేది బయటకు వస్తూ ఉంది. సో యేసుక్రీస్తు ఈ విధంగా దెబ్బలు తగిలినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కండరాలన్నీ కూడా పక్షవాతానికి గురవుతాయి. పక్షవాతం అంటే ఇక్కడ ఏదో దెబ్బ తగిలింది అని చెప్పేసి మెదడు ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా బ్లాక్ చేస్తుంది కొద్దిసేపు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాంతం అంతా కూడా పక్షవాతానికి గురవుతుంది. పక్షవాతానికి గురైనప్పుడు గాలి పీల్చుకోవడం ఈజీ, కానీ దాన్ని వదలాలంటే అదొక నరకం. ఎందుకంటే గాలి పీల్చుకోవడానికి
ఇలాగే ఉండి పీల్చుకోవచ్చు. కానీ గాలి వదలాలంటే అతను కాళ్ళ మీద నుంచి పైకి లేచి ఈ ఈ కడుపుని, తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి పెక్టోరియల్ మజిల్స్ని ఉపయోగించుకొని గాలి వదలాలి. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే, గాలి పీల్చుకోవడం వదలడం శిలువ మీద మహా కష్టం. కాబట్టి ఆయన తక్కువ సార్లు గాలి పీల్చుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తక్కువ సార్లు గాలి పీల్చుకోవడానికి ఇష్టపడతాడు. అంటే ఒకసారి ఎక్కువ గాలి పీల్చుకొని దాని మీదనే కాసేపు శ్వాసను నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఏమవుతుందంటే బాడీ మొత్తానికి వెళ్ళాల్సినటువంటి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయినప్పుడు బ్రెయిన్ అనేది అంత యాక్టివ్గా పనిచేయలేదు. ఇక రెండవది, శరీర భాగాలు అనేవి కూడా చచ్చుదనం, అంటే అవి అంత ఇప్పుడులాగా పనిచేస్తూ ఉన్నట్లుగా ఉండవు. సో ఇప్పుడు ఏమవుతుందంటే కాసేపటికి డీహైడ్రేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే రాత్రి నుంచి ఏమీ తినలేదు, నీళ్లు తాగలేదు, ఎటువంటి నిద్ర కూడా లేదు. కాబట్టి ముందుగా యేసుక్రీస్తు డీహైడ్రేట్ అవుతూ ఉన్నాడు. అతని శరీరంలో ఉన్నటువంటి లవణ శాతం అనేది తగ్గిపోతూ ఉంది. ఈ లవణ శాతం అనేది తగ్గిపోయినప్పుడు, రెండవది ఆక్సిజన్ సరఫరా బాడీకి తగ్గినప్పుడు రక్తంలో ఉన్నటువంటి ఆ వ్యర్థ పదార్థాలన్నీ బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. సో అదేవిధంగా దాంట్లోకి లవణాలు, నీరు చేరడం లేదు. కాబట్టి ఆ రక్తం అంతా కూడా థిక్గా తయారవుతుంది, అంటే మందంగా తయారవుతుంది. రక్తం అంతా కూడా అంతకు ముందు ఉన్నటువంటి నీళ్ళ స్థితి కంటే అది కొంచెం మందంగా, చిక్కగా తయారవుతుంది. అది చిక్కగా తయారైనప్పుడు ఏమవుతుందంటే గుండె వచ్చేసి ఎక్కువ ప్రెజర్ను ఉపయోగించాలి. రక్తం గుండెలోకి రావాలి, అదేవిధంగా గుండె శరీర భాగాలకు పంపించాలంటే అది ఎక్కువగా ప్రెస్ చేయాలి. ఈ ఎక్కువగా ప్రెస్ చేసే క్రమంలో హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ. యేసుక్రీస్తు ఆ సమయంలో పడినటువంటి వేదన ఎలాంటిదంటే ఇది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఈ ప్రాంతం అంతా అసలు ఇంకా ఆ బాధ చెప్పలేము. సో యేసుక్రీస్తు కూడా అదే బాధను అనుభవిస్తూ శిలువ మీద గడిపాడు. ఎందుకంటే రక్తం అంతా కూడా మందంగా మారిపోయింది. ఇప్పుడు ఈ రక్తాన్ని శరీర భాగాలన్నిటికీ పంపించాలంటే ఈ గుండె చాలా ఒత్తిడితో కొట్టుకోవాలి. ఈ గుండె బాగా ఒత్తిడితో కొట్టుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ రక్తం అనేది, ఆ రక్తనాళాలు, చిన్న చిన్న రక్తనాళాలు అనేవి చెదురుతాయి, అంటే అవి చిరిగిపోయి ఆ రక్తం అంతా కూడా ఆ గుండె పై భాగం దాంట్లోకి వచ్చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. బ్లడ్ వెజల్స్ అన్నీ ఏమవుతారు, ఆ రాప్చర్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఆ రక్తం అంతా కూడా, అంటే గుండెలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న రక్తం అంతా కూడా గుండె పై భాగమైనటువంటి పెరికార్డియంలోకి వస్తాయి. గుండె అనేది పెరికార్డియం అనేటువంటి భాగం లోపల ఉంటుంది. ఆ పెరికార్డియంలోకి ఆ రక్తం అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా గుండె అనేది ఎక్కువ ప్రెజర్తో కొట్టుకుంటున్నప్పుడు సాధారణంగా జరిగేటువంటి అంశం. ఇందుకే యేసుక్రీస్తు చనిపోయాడా లేదా అని చెప్పేసి ఆయనను బల్లెంతో పొడిచినప్పుడు అక్కడ రక్తం, నీళ్లు స్రవించాయి అని చెప్తారు. ఎందుకని ఆ విధంగా స్రవించాయంటే ఇక్కడ జరిగినటువంటి ప్రాసెస్ ఇదే అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇంకా రోమన్లు ఎందుకని పక్కలో బల్లెంతో పొడిచారంటే ఆయన మరణించాడో బ్రతికాడో అని తెలుసుకోవడానికి మాత్రమే కాదు, ఆయన చంపడానికి అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. సాధారణంగా మనం కుడి పక్కన పొడిచినట్లుగా మనకు ఎక్కువగా ఇమేజెస్లో చూస్తూ ఉంటాం. అయితే సాధారణంగా వాళ్ళు ఇక్కడ ఎడం పక్కన ఉన్నటువంటి ఈ రిబ్స్, అంటే ప్రక్కటెముకలు ఉన్నాయి కదా, ఈ ప్రక్కటెముకల మధ్యలో నుంచి బల్లెంతో ఇలా పైకి పొడిచేవారు. దాని ద్వారా ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి గుండెకు అది గుర్చుకొని ఆ గుండె ఆగిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణంగా చనిపోతాడు. సో ఒకవేళ ఇంకా జీవంతో ఉంటే చనిపోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రక్కటెముకల మధ్యలో నుంచి పొడుస్తారు. అప్పుడు రక్తం వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అంటే ఆయన గుండె అనేది చిరిగిపోయి ర్యాప్చర్ అయిపోయేదంతా పెరికార్డియంలోకి వచ్చి పెరికార్డియంలో ఆ రక్తం అనేది అలాగే ఆగిపోయింది. ఎప్పుడైతే సైనికుడు పొడిచాడో వెంటనే అది రక్తం నీళ్లుగా, అంటే నీరంతా అక్కడ ఆగిపోయింది. నీరంతా అక్కడ వచ్చి చేరుకుంది అని అంటే రక్తం ఎంత థిక్గా మారిపోయిందో ఆలోచించండి. థిక్గా రక్తం ఎందుకు మారుతుందంటే దానికి సరిపడా ఆక్సిజన్ సరఫరా లేదు, తర్వాత వ్యర్థాలు బయటికి వెళ్ళడం లేదు, మూడవది డీహైడ్రేషన్కి గురయ్యాడు, నాలుగవది లవణ శాతం అనేది యేసుక్రీస్తులో శరీరంలో తగ్గిపోయింది. సో ఇంత బాధలో కూడా ఆయన మాట్లాడినటువంటి 7 మాటల్లో 3 మాటలు ఇతరమైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాడు. అంటే మాట్లాడాలి అంటే లోపల నుంచి గాలి బయటికి రావాలి. అంటే ఆ స్థితిలో అసలు మాట్లాడడం కష్టం ముందు, ఎందుకంటే ఆయన శరీరాన్ని మాట్లాడాలంటే శరీరాన్ని పైకి లేపి ఆయన గాలి పీల్చుకొని మాట్లాడాలి. అది పైకి లేచాడంటే ఆయనకి ఇంకా నొప్పి, ఎందుకంటే దీని మీద ఆధారపడి పైకి లేయాలి, ఇంకా ఏ ఆధారం లేదు. ఈ విధంగా వీటిని స్టాండ్ పాయింట్స్ చేసుకొని ఇలా పైకి లేయాలి. సో దీనివల్ల అతనికి ఇంకా నొప్పి ఎక్కువ కలుగుతుంది. సో
ఇంత బాధాకరమైనటువంటి మరణాన్ని కేవలం నీ కోసం నా కోసం ఆయన అనుభవించాడు అని మనం గుర్తించగలగాలి. ఇది గుర్తించలేకపోతే క్రైస్తవులుగా మనం ఉండి వ్యర్థం.